ఫస్ట్ నరేషన్‌కి సెడ్ ఓకే. మనం చేస్తున్నాం మధ్యలో చూసి అడ్వాన్స్ తీసుకున్నారు. ఆ! అయిపోయింది లాక్ కదా అనుకున్నాను నేను. ఆ! కానీ ఎక్కడో అరే! ఇంత సింపుల్‌గా అవ్వదు కదా ప్రాసెస్ ఏంటి యాహ్! ఫస్ట్ నరేషన్‌కి అడ్వాన్స్ తీసుకుంటున్నారని అనిపించింది. అప్పుడొచ్చింది. హలో రాజు గారు. హాయ్. 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 వెల్కమ్ టు థాంక్స్. అవర్ ఆఫీస్. సో మీకు ఫస్ట్ సినిమా రాబోతోంది. న్యూటన్స్ థర్డ్ లా రిలీజింగ్ దిస్ ఫ్రైడే. సో ఏంటి మీ జర్నీ ఏంటి? ఎక్కడ స్టార్ట్ అయింది? హౌ డిడ్ యూ ఎండ్ అప్ విత్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ అంటే? ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ప్లీజ్ చెప్పండి. మా అందుకే ఉంది ఇక్కడ. ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి పెనుగొండ. పుట్టి పెరిగిందంతా అక్కడ, చదువుకున్నది అంతా. అంటే స్కూలింగ్ అంతా పెనుగొండ అండ్ పాలిటెక్నిక్ వచ్చేసి భీమవరం. తర్వాత బీటెక్ విజయవాడ. ఓకే. వై ఫిల్మ్స్ ఎక్కడ స్టార్ట్ అయింది ఇదంతా? సో ఫేజెస్ అలా చెప్తా. అంటే జనరల్లీ చిన్నప్పుడు సినిమాలు చూస్తున్నప్పుడు ఒక ఇమ్మెచ్యూరిటీతో ఒక ఫ్యాంటసీ ఏంటంటే ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో హీరోలాగా నా లైఫ్ జర్నీ ఉండాలి. ఒక్కడో సినిమా చూస్తే నేను కూడా కబడ్డీ ఆడేయాలి, నాకు అట్లాంటి గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, లాస్ట్లో క్లైమాక్స్ అంటే నా లైఫ్ అలా అయిపోవాలి. తర్వాత వెంకీ సినిమా చూస్తే నేను కూడా లాస్ట్లో పోలీస్ ఆఫీసర్ అయిపోవాలి, పోకిరి చూస్తే క్లైమాక్స్లో పోలీస్ అవ్వాలి. అంటే అప్పుడు ఎవరికి తెలియకూడదు, అంటే ఒక అండర్ కవర్ లా ఉండి లాస్ట్లో పోలీస్ అని చెప్పాలి మా ఫ్యామిలీ అందరికీ అని. సో అట్లా అది కాస్త ఏంటంటే సినిమాకి నా ఫ్యాంటసీ మారుతుంది. సో ఒక డైరెక్టర్ అయితే నేను చాలా కథలు చెప్పొచ్చు అనేలాగా అది షిఫ్ట్ అయింది అనమాట. అంతే. ఓకే. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. సో 8th క్లాస్లో ఒక స్కిట్ చేసాను స్కూల్లో. స్కిట్లో నేను డైరెక్టర్ని. సో ఆ స్కిట్ జరిగిన తర్వాత నుంచి స్కూల్లో అందరూ కూడా డైరెక్టర్ అన్న స్టార్ట్ చేశారు అనమాట. అదొక హై ఇచ్చింది నాకు. అప్పటి నుంచే నేను కొంచెం ఏదో అంటే నేను ఏదో స్టోరీ రాస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ క్లాస్లో ఏం చేస్తాను స్టోరీ రాస్తున్నానని చెప్తూ వీళ్ళందరూ వీళ్ళు నిజంగా డైరెక్టర్ అంటే నాకు ఆ టర్మ్ నాకు చాలా నచ్చింది అనమాట, ఫిల్మ్ డైరెక్టర్ అనేది. సో అది అట్లా పెరుగుతూ వస్తుంది. 10th క్లాస్లో అది స్ట్రాంగ్ అయింది. ఎట్లా అంటే 10th క్లాస్ ఫేర్వెల్ డేలో ఒక సెగ్మెంట్ ఉండేది. సెగ్మెంట్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ అంటే వాళ్ళ రోల్ నెంబర్ వైజ్ స్టేజ్ మీదకి వచ్చి 10th క్లాస్లో ఎంత స్కోర్ చేస్తారు, 10th తర్వాత ఏ కోర్స్ తీసుకుంటారు, మీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటి. సో అందరూ జనరల్గానే అంటే డాక్టర్ లేకపోతే ఇంజనీర్ అట్లా వాళ్ళు చెప్తూ ఉంటే నేను చాలా కాన్ఫిడెంట్గా డిఫరెంట్గా నేను ఫిల్మ్ డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్పాను. చిన్న స్మైల్స్ వచ్చాయి. స్మైల్స్ అంటే అవి అంటే వాళ్ళకి ఫన్నీగా అనిపించే నవ్వారు. అక్కడ నా ఈగో హట్ అయిపోయింది. ఏంటి వీళ్ళు నవ్వుతున్నారు, నేను డైరెక్టర్ అని చెప్తే వీళ్ళకి నమ్మకం రావట్లేదా అన్నట్టు ఆ థాట్తో మెట్లు దిగుతున్నా మైక్ వైర్ ఏదో అడ్డపడింది. పడబోతుంటే ఆ లాఫ్స్ కొంచెం పెరిగినాయి, కానీ నా ఈగో హట్ అయిపోయింది. అంటే ఒక ఇమ్మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ ఈగో ఉంటుంది కదా, ఇంకా అది హట్ అయిపోయింది. కూర్చున్నా అంటే మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కుతున్నారు, అంటే వాళ్ళ అంబిషన్స్ అన్నీ చెప్తున్నారు. లేదు ఎండింగ్ ఇట్లా అంటే 10th క్లాస్ ఎండింగ్ ఇట్లా ఉండకూడదు, ఇది స్ట్రాంగ్గా ల్యాండ్ అవ్వాలి అని మళ్ళీ స్టేజ్ ఎక్కా. అందరూ అంటే అదే రోల్ నెంబర్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టేజ్కి మైక్ తీసుకుంటే ఏంటి మళ్ళీ వచ్చాడు అన్నట్టు చూశారు. మైక్ తీసుకుని లేదు మీరు అందరూ నవ్వుతున్నారు, నా దగ్గర ఇప్పటికే చాలా స్టోరీస్ ఉన్నాయి, నేను డెఫినెట్గా సినిమాలు తీస్తా, మంచి ఫిల్మ్ మేకర్ అవుతా, చూడండి ఇదే స్కూల్కి నేను చీఫ్ గెస్ట్గా వస్తా అని ఒక హీరోయిక్ డైలాగ్ కొట్టాను అనమాట. అప్పుడు క్లాప్స్ పడ్డాయి. ఓకే ఇది ఇలా ఉండాలి ఎండింగ్ అంటే అన్నట్టు నాకు అప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో అంటే మనం ఏదైనా చెప్పి అది అవ్వకపోతే ఒక చిన్న ఈగో ఉంటుంది కదా, అరే నువ్వు అట్లా చెప్పావు కదా, అంటే ఏదైనా సరే చిన్నదైనా సరే. సో అది నాకు ఎక్కువ అనమాట. అంటే ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే నాకు క్రియేటివ్ ఈగో ఉంటుంది. మోటివేషన్ అంతే అనుకుంటే అయిపోవాలి అంతే. అది ఇంకా నేను చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అవుతాను అది. సో నేను ఫిల్మ్ డైరెక్టర్ అవ్వాల్సిందే. సో అది అక్కడ చాలా స్ట్రాంగ్గా అది డిసైడెడ్. ఓకే. తర్వాత భీమవరంలో ఐ డిడ్ మై సెకండ్ స్కూల్ గ్రూప్ ఉందా, వాట్సాప్ గ్రూప్ ఉంది బ్రో, దాంట్లో ఈ క్లిప్ మెసేజెస్ వస్తున్నాయి. నైస్. మెసేజ్ వస్తుంది. దే ఆర్ ఆల్సో వెరీ ప్రౌడ్. అందరూ చాలా హ్యాపీ, అసలు అదే మెసేజ్ పెడుతున్నారు. భీమవరం పాలిటెక్నిక్ చేసా అక్కడ. సో అయితే అక్కడ ఇంకొక ఎపిసోడ్ ఏంటంటే ఫ్రెండ్స్తో తిరుపతి వెళ్ళి వస్తున్నప్పుడు రైల్వే స్టేషన్లో కొంచెం టైం ఉంటే చిన్న బుక్ స్టాల్ ఉంది. బుక్ స్టాల్లో నేను అప్పుడు ఆర్జీవి సార్ది నా ఇష్టం నాకు బుక్ రిలీజ్ అయింది. సో ఆ బుక్ కొన్నా అనమాట. సో అప్పటికే నాకు డైరెక్టర్ అవ్వాలని ఉండే కాబట్టి ఆ బుక్ కొన్నా. ఆ బుక్ నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది యాక్చువల్లీ. ఎట్లా అంటే హిస్ ఐడియాలజీ అప్పటికే హీ స్టార్ ఫిల్మ్ డైరెక్టర్, కానీ నేను ఒక సినిమా కూడా చూడలేంది. ఓకే.
బుక్ చదివిన తర్వాత శివ చూసా, తర్వాత క్షణక్షణం చూసా, తర్వాత రక్త చరిత్ర చూసా థియేటర్లో. అరే ఇది కదా థియేటర్ లో చూసారా? అదే సేమ్ రక్త చరిత్ర టైటిల్ పడినప్పుడు సక్మన్ టైటిల్ బ్లడ్ తర్వాత ఇట్లా డిజాల్వ్ ఇట్లా ఓపెన్ అయితే స్లో మోషన్ లో వివేక్ అంటే అంటే హీరోయిక్ విజువల్ తో కూడా కాకుండా ఐడియాలజీతో కూడా నువ్వు హై తీసుకుని రావచ్చు. అది నాకు చాలా బాగా హిట్ అయింది. అది ఎక్కడున్నాం మనం, నా ఇష్టం బుక్. సో బుక్ మొత్తం చదివా. ట్రిప్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నా బ్యాగ్లో నుంచి మా మమ్మీ బట్టలు అవన్నీ తీస్తుంటే ఆ బుక్ చూసింది. అంటే నేను స్కూల్లోనే ఫిల్మ్ డైరెక్టర్ అవుతానని చెప్పిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఇది నా స్లామ్ బుక్లో నువ్వు డైరెక్టర్ అవుతావు ఇవన్నీ రాసేసారు. మా ఫాదర్ కూడా నా స్లామ్ బుక్ చదివేసి ఓకే డైరెక్టర్ అవుతాడేమో అన్నట్టు. అంటే అంటే ఇంత కాన్ఫిడెంట్, అంటే వీడు కాన్ఫిడెంటా లేకపోతే ఫన్నీగానా అన్నట్టు ఒక చిన్న ఆ జోన్లో ఉండే మా ఫాదరు. సో తిరుపతి నుంచి వచ్చిన తర్వాత నా బ్యాగ్లో బుక్ చూసింది మా మమ్మీ. చూసి చాలా సీరియస్ అయిపోయింది. నువ్వు ఈ బుక్ ఎందుకు కొన్నావు అంటే, ఆ డైరెక్టర్ అంటే ఏంటి నీకు అంటే, నిజంగా నువ్వు సినిమాలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఆ బుక్ చూసి మా మమ్మీ డిసైడ్ అయింది, లేదు వీడు చాలా సీరియస్గా ఉన్నాడు అని. దట్స్ వన్ ఆఫ్ ద వెరీ కొంచెం చెప్పుకోదగిన ఇన్సిడెంట్. ఆఫ్టర్ పాలిటెక్నిక్ ఐ డిడ్ మై బీటెక్. సో అంటే పాలిటెక్నిక్ నుంచి బీటెక్ మధ్యలో ఒక 1 year గ్యాప్ ఉంది నాకు. ఆ గ్యాప్ ఏంటంటే, మై బ్రదర్ నేమ్ ఈజ్ మహేష్ బాబు. సో అయితే హీఈస్ వెరీ టాలెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇంటర్లో 90% స్కోర్ చేశాడు. కాకపోతే అప్పుడు మాకున్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల అప్పటికి ఇంకా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ రాలా. సో కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల మా అన్నయ్య కొంచెం అంటే ఫ్యామిలీలో ఎవడో ఒకడు స్టాండ్ తీసుకుని బయటకు వస్తే తప్ప ఫ్యామిలీస్ అంటే మాది మా ఊరి పేరు పెనుగొండ. అంటే ఒక చిన్న రేకుల షెడ్ అనమాట మాది అప్పుడు. సో ఎవడో ఒకడు స్టాండ్ తీసుకుని బయటకు వస్తే తప్ప ఫ్యామిలీ సెట్ అవ్వదు అని. డాడీ వర్కింగ్ బ్రో అప్పుడు మా ఫాదర్ వాజ్ ఆటో డ్రైవర్. సో ఇంక ఇది అంటే ఈ ఫేజ్ మారాలంటే ఇంకా డిసైడ్ అవ్వాలని ఇంకా మా అన్నయ్య ఎడ్యుకేషన్ స్కిప్ చేసి ఈ వెంట సింగపూర్. అంటే అప్పటికే మా ఫ్యామిలీ వర్క్ అంటే అప్పటికే 12th తర్వాత వెళ్ళిపోయారు ఆయన. 12th తర్వాత ఓకే. అంటే అప్పటికే మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది సింగపూర్లో ఉన్నారు. అయితే అంటే అక్కడికి వెళ్తే అంటే లైక్ ఈ ఐటీ టెక్నీషియన్ వర్క్స్ ఉంటాయి కదా, అంటే ఏదైతే వెల్డింగ్ ఇదంతా కూడా. సో ఆ వర్క్స్ మీద వెళ్ళాడు అనమాట. కాకపోతే హీఈస్ వెరీ టాలెంటెడ్. అంటే ఇంగ్లీష్ వచ్చు, కొంచెం ఈ కంప్యూటర్ వర్క్స్ వచ్చు. సో అక్కడ వర్క్ చేస్తూనే ఆఫీస్ స్టాఫ్ తోటి మాట్లాడుతూ అంటే ఫీల్డ్ నుంచి ఆఫీస్లోకి షిఫ్ట్ అయ్యాడు. అంటే ఫీల్డ్ వర్క్ వేరే ఉంటుంది, ఆఫీస్లో కంప్యూటర్ వర్క్స్ ఉంటాయి కదా. సో అంటే మా వాడుకున్న ఇంగ్లీష్ వొకాబులరీ, ఆ కంప్యూటర్ నాలెడ్జ్ అంతా వాడి ఆఫీస్లోకి షిఫ్ట్ అయ్యాడు. సో అట్లా అంటే మా అన్నయ్య కొంచెం అదే ఒక సెపరేట్ ఎపిసోడ్లో చెప్పొచ్చు, అది కొంచెం ఎటు వెళ్తుంది. సో అయితే నో ఇట్స్ ఓకే, బికాజ్ ఈ హోల్ మనం మాట్లాడుకునేది ఎందుకంటే ఇక్కడ దాకా మీరు రావడానికి ఎవరెవరు హెల్ప్ చేశారు, మీకు ఎంతమందిని హెల్ప్ చేశారు అనేది ఇట్స్ ఎ థింగ్. నేను టాపిక్ ఎందుకు స్టార్ట్ చేశానని ఆలోచిస్తున్నా. కాబట్టి నేను ఏం చెప్పానంటే ఎటు వెళ్తుంది అని అనుకోకండి. మనం ఇక్కడ ఉన్నదే ఇప్పటిదాకా మీ జర్నీలో ఏమేం జరిగినాయి, ఎంతమంది మీకు హెల్ప్ చేశారని ఆ ఇన్ఫ్లుయెన్స్లు, ఆ పాజిటివ్ థింగ్స్ కూడా మాట్లాడుకోవడానికి ఇక్కడ ఉన్నాం. కాబట్టి మీరు చెప్పొచ్చు అవి కూడా వాళ్ళు వేర్లు అవి. డోంట్ థింక్ దట్ ఎటో వెళ్ళిపోతుంది అనుకోకండి. సో అదే అంటే మా అన్నయ్య అంబిషన్ ఏంటంటే హీ వాంట్స్ టు బికమ్ ఏ పైలట్. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలి. అంటే అప్పటికి బీటెక్కే వెరీ కాస్ట్లీ కోర్స్. ఏరోనాటికల్ అనేది అసలు హైలీ ఇంపాసిబుల్ అనమాట. అంటే మా ఫాదర్ అరే నువ్వు చదువుకు బీటెక్ చదివిస్తాను అన్నాడు, కానీ మా అన్నయ్య అంబిషన్ వేరే ఉంది. లేదు అని హీ డిసైడెడ్ టు స్కిప్ హిస్ ఎడ్యుకేషన్. అంటే మా అన్నయ్య లేకపోతే నేను ఇక్కడ లేను. అది చాలా చాలా సింపుల్గా చెప్పాను, కానీ దట్ ఈస్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. సో ఇప్పుడు నన్ను చదివిస్తున్నాడు మా అన్నయ్య. ఇప్పుడు మా అన్నయ్యకి నేను బీటెక్ కాకుండా ఫిలిమ్స్లోకి వెళ్దాం అనుకుంటున్నా అని చెప్పాలి. ఇది డ్రామా. సో మా వాడు పాజిటివ్గా తీసుకుంటాడా, నెగిటివ్గా తీసుకుంటాడా, తిడతాడా, అరే అని అంటాడా అనేది ఒక చిన్న డైలమా. సో హీ సెడ్ లైక్ అరే నా అంబిషన్ నేను అచీవ్ చేయలేకపోయాను, నువ్వన్నా చెయ్యి, నీకేం కావాలి చెప్పు, అంతే. ఈ సింపుల్లీ సెడ్ నీకేం కావాలి చెప్పు. అంటే నువ్వు 1 yearలో అవుతావా, 2 yearsలో అవుతావా, 3 yearsలో అవుతావా అనేది నీ కన్విక్షన్. ఆయన ఫినాన్షియల్ గా సపోర్ట్ చేస్తుంటారని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫినాన్షియల్ కాదు బ్రో, ఎవ్రీథింగ్ వాజ్ స్పాన్సర్డ్ బై మై బ్రదర్ త్రూ అవుట్ యువర్ ట్రయల్స్. త్రూ అవుట్ అంటే నా ఫస్ట్ అడ్వాన్స్కి బిఫోర్ వరకు కూడా అన్నయ్య. అంటే శాలరీస్ అవన్నీ చిన్న తక్కువ ఉండేవి. అంటే ఏడీగా చేసేటప్పుడు, రైటింగ్ చేసేటప్పుడు ఎక్కడున్నాం మనం, మా అన్నయ్య. సో మా అన్నయ్య అది చెప్పాలి. సో చెప్పాను, ఈ సెట్ లేదు నువ్వు నీకేం కావాలో చెయ్యి అన్నాడు.
సో డిప్లొమా తర్వాత ఐ జాయిన్ మై బీటెక్ ఇన్ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ. సో అప్పుడు ఏంటంటే నేను షార్ట్ ఫిల్మ్స్ అంటే అప్పుడు ఉన్న ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్. అంటే అప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ ఎరా నడిచేది 2010-11 ఆ టైంలో. బ్యాక్ స్పేస్, మధురం, మిస్టర్ ప్రొడక్షన్స్ ఇవన్నీ కూడా. సో బీటెక్లో ఉన్నప్పుడు ఏంటంటే నేను చదివింది ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో మాకు ఎవ్రీ డే కంప్యూటర్ ల్యాబ్ పీరియడ్ ఉండేది. సో నేను లాస్ట్ సిస్టమ్ తీసుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకుని షార్ట్ ఫిల్మ్స్ చూస్తూ ఉండేది అనమాట. సో నా యాక్చువల్ ఫిల్మ్ మేకింగ్ స్టార్ట్ అయింది బీటెక్లోనే. సో అప్పుడు నాకు ఒక కెమెరా కావాలి. అన్నయ్యని అడిగితే ఇమీడియట్లీ ఒక 50,000 పెట్టాడు అమౌంట్లో. ఇమీడియట్లీ 50,000. అంటే అప్పటికి మాకు కొన్ని ఫైనాన్షియల్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. బట్ స్టిల్ మా అన్నయ్య చేసుకున్న ప్రతి స్కెడ్యూల్ నా వల్ల డిస్టర్బ్ అయ్యేది. అంటే ఈ ఇయర్ మనం ఇది క్లియర్ చేయాలి, ఈ ఇయర్ ఇల్లు కట్టాలి, ఈ ఇయర్ ఇది చేయాలి అనుకునే ప్రతిదీ నా వల్ల డిస్టర్బ్ అయ్యింది యాక్చువల్లీ. సారీ చెప్పాలి అన్నయ్యకి. అయితే అడగగానే ఇమీడియట్లీ 50,000 కొట్టాడు అకౌంట్లోకి. వెంటనే వెళ్ళి ఒక కెమెరా కొనుక్కొని ఇంక ఎవ్రీడే అంటే నా కాలేజ్ బ్యాగ్లో బుక్స్ నా లేకపోయినా సరే కెమెరా ఉండేది, SLR కెమెరా. సో కాలేజ్కి వెళ్ళడం అంటే అప్పుడు ఏంటంటే ఒక ఈ ఫేస్బుక్ ఎరాలో ప్రొఫైల్ పిక్చర్స్ కి ఒక ఇది ఉంటది కదా, గుర్తుంది నాకు. బైక్ రోడ్డు మీద పెట్టుకుని రోడ్డు పక్కన కూర్చొని. సో నాకు దిగడం తీయడం ఇష్టం. సో ఇంక ఎవరికైతే ఫ్యాంటసీ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడిని పిక్ చేయడం, అరే నీకు ఫోటో షూట్ చేస్తా. ఫస్ట్ రావు కదా, తర్వాత వస్తాయి. సో 1-2 ఫోటో షూట్స్ ఉండేవి కాదు, తర్వాత చార్జ్ చేసేవాడిని. అంటే వెరీ స్మాల్ అమౌంట్, అంటే ఒక 500-600 అంతే. బట్ అప్పుడే చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. సో ఫోటో షూట్స్. సో ఓకే, ఇప్పుడు అంటే మనకున్న ఐడియాలజీ, మనకున్న ఫిల్మ్ మేకింగ్ నాలెడ్జ్ కరెక్టా కాదా ప్రూవ్ చేసుకుంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి. సో దానికి అట్లీస్ట్ అంటే మొత్తం నేనే చేసుకుంటే అది డెఫినెట్లీ స్క్రాపే వస్తుంది. అట్లా కాకుండా ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు ఎవడన్నా ఉన్నాడా అని సర్చ్ చేస్తే నేను చేస్తున్న మా కాంపౌండ్లోనే PVP సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో వంశీ డివి అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఈజ్ వెరీ టాలెంటెడ్. సో అప్పటికే అతను ఒక 3-4 షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. ఏది బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పటికే. సో ఈ కాలేజ్ నుంచి ఆ కాలేజ్కి వెళ్ళి అతన్ని కలిసి, అంటే మధ్యలో మ్యూచువల్ ఫ్రెండ్ రమేష్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. సో రమేష్ త్రూ ఆ కాలేజ్కి వెళ్ళి వంశీని కలిసి, బ్రో నేను ఇట్లా ఒక షార్ట్ ఫిల్మ్ అనుకుంటున్నా, మీరు ఇట్లా షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి అంటే ఈ హెల్ప్డ్ మీ అలాట్. సో ఇంకా అప్పుడు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని. అంటే నేను అప్పుడు కాలేజ్లో అంటే అంటే బీటెక్ కోర్స్ మీద కంటే కూడా ఫిల్మ్ మేకింగ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని. ఇది నాకు మాలీవుడ్ టైమ్స్ గుర్తొస్తుంది. అంటే ల్యాబ్కి వెళ్ళడం, షార్ట్ ఫిల్మ్స్ చూడడం, ఇంటికి రావడం, స్టోరీస్ రాసుకోవడం. దాంట్లో అంటాడు అనమాట, M. Night Shyamalan, స్టీవెన్ స్పీల్బర్గ్ వాళ్ళు అక్కడ పుట్టారు కాబట్టి వాళ్ళంత తొందరగా వాళ్ళకి నాలెడ్జ్ ఇదంతా రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి. నేను అసలు 5th క్లాస్లో సినిమా తీద్దాం అనుకున్న నేను 11th 12th వచ్చేంత వరకు నేను నా ఫస్ట్ సినిమా కూడా తీయలేదు. నాకు 6-7 ఇయర్స్ వేస్ట్ అయిపోయినాయి. నాకు నేర్చుకునే ఇన్ని అవర్స్ ఆఫ్ ఏదన్నా అంట 10,000 అవర్స్ ఏదన్నా చేస్తే ఏదో ఉంటుంది, ఇంత టైం నేను ప్రాక్టీస్ చేస్తే నాకు వచ్చేస్తుంది. సో నేను ప్రాక్టీస్ చేయాలి, నేను అది నేర్చుకోవాలి, ఐ హావ్ టు ఎక్విప్ మై సెల్ఫ్ విత్ దట్ నాలెడ్జ్ అని. సో నాకు ఆ వైబ్సే వస్తున్నాయి. సో మేము ఇద్దరం అట్లా షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటుండే. అంటే షార్ట్ ఫిల్మ్స్ అంటే ఎట్లా అంటే అప్పటికే నా దగ్గర DSLR ఉండేది. సో ఎవ్రీడే కాలేజ్ నా బ్యాగ్లో బుక్స్ లేకపోయినా సరే కెమెరా ఉండేది. సో కెమెరాతో నేను కాలేజ్కి వెళ్ళేవాడిని. సో అంటే షూట్ చేసుకోవడం. కాలేజ్ అయిపోయిన తర్వాత అంటే మా కాలేజ్ విజయవాడ కామైతోపులో. సో అక్కడి నుంచి వంశీ వాళ్ళ ఇల్లు ఉండేది ఇబ్రహీంపట్నం. సో కాలేజ్ అయిపోయిన తర్వాత ఇబ్రహీంపట్నం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎడిటింగ్ చేసుకుని, అంటే ఎవ్రీడే ఆల్మోస్ట్ ఒక 4-5 hours అయినా సరే నేను స్పెండ్ చేశాను ఫిల్మ్ మేకింగ్ మీద. సో అట్లా మల్టిపుల్ షార్ట్ ఫిల్మ్స్ చేసా. సో బీటెక్ ఎపిసోడ్ అయిపోయింది. సార్ ఇంకా ఫైనల్లీ హైదరాబాద్కి వచ్చేద్దాం అనుకున్నది ఎప్పుడు? అదే బీటెక్ అయిపోయింది, ఇంక ఇంట్లో బ్రేక్ చేయాలి. అంటే మా అన్నయ్యకి తెలియడం వేరు, మా మమ్మీ డాడీకి అంటే ఎంతో కొంత ఖర్చు పెట్టి అయితే చదివిస్తారు కదా. సో ఇంత చదివించిన తర్వాత వీడు జాబ్ చేస్తాడు, ఇది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు జాబ్ చేయను, నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్తాను అనేది చెప్పాలి అంతే. చెప్పి నేను అది బ్రేక్ చేయాలి. చెప్పిన తర్వాత ఒక 1 week రప్చర్ అయ్యింది. వద్దు ఇది అన్నట్టు. అంటే ఇప్పుడు ఏదో మనం ఒక అమ్మాయిని లవ్ చేసి ఇంట్లో చెప్తే అది ఎట్లా అయితే ఉంటుందో, అంటే ఇంట్లో వెళ్ళిపోతాడేమో అన్నట్టు అట్లా ఒక డిస్కషన్ అట్లా నడుస్తుంది. మా మమ్మీ కూడా కొంచెం ఎమోషన్ అవుతూ, మా మమ్మీ అయితే కొంచెం కళ్ళం నీళ్ళు పెట్టుకుని కూడా ఏడ్చింది అనమాట. అరే నువ్వు ఏంటి అంటే నీకోసం అన్న ఇంత కష్టపడి చేశాడు, ఇంకా మా ఫాదర్ లేదు ఇంకా వీడు వినేలా లేడు అన్నట్టు. అంటే నేను ఒక కండిషన్ అడిగాను అనమాట, ఒక 2 years టైం ఇవ్వండి,
ఆ 2 years నేను జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉంటా. అట్ ద సేమ్ టైం ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రయల్స్ కూడా చేస్తా. ఏది వర్కౌట్ అయితే దానికి వెళ్దాం. ఓకే. అలా బ్లఫ్ చేశాను యాక్చువల్లీ నేను. ఓకే. సో ఓకే ఈడు అట్లీస్ట్ 50-50 చేస్తా అంటాడు కదా అని. సో దానికి ఓకే అన్నారు. ఫస్ట్ టైం హైదరాబాద్ రావడానికి ముందు ఒక ట్రైన్ ఎక్కే మూమెంట్ ఉంటుంది కదా, ధోని సినిమాలో ఒక డెసిషన్ మేకింగ్ ఉంటుంది, టీసీ డ్రెస్లో ఆ ట్రైన్ ఎక్కాలా లేదా అనేది. సో అలాంటి ఒక మూమెంట్ మా ఊరి పేరు పెనుగొండ నుంచి పాలకొల్లు వెళ్ళి పాలకొల్లులో ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్ రావాలి. మీ ఊరికి కూడా రైల్వే స్టేషన్ లేదు. నేను ఫైట్ చేసిన రాదు, అంటే ఆ ట్రాక్ లేదు. సో అయితే పాలకొల్లులో ట్రైన్ ఎక్కుతున్నాను అనమాట. మా ఫాదర్ ట్రైన్ ఎక్కిచ్చేసాడు. ఎక్కిచ్చేసి దింపే ముందు అదే ట్రైన్ ఎక్కిచ్చేసి మా ఫాదర్ వెళ్ళిపోయే ముందు షోల్డర్ మీద అట్లా చేసి ఒక మాట అన్నాడు. అరే నువ్వు, అంటే మా ఫాదర్కి ఎంత పొయిటిక్ వొకాబులరీ ఉందని నాకు కూడా తెలియదు అప్పటి వరకు. ఫాదర్ ఏమన్నాడంటే షోల్డర్ మీద అట్లా చేయి, సరే నువ్వు జీవితంతో జూదం అడ్డానికి వెళ్తున్నావు చూసుకో మరి అని చిన్న స్మైల్ ఇచ్చి దిగిపోయాడు. ట్రస్ట్ మీ బ్రో, పాలకొల్లులో స్టార్ట్ అయిన ట్రైన్ సికింద్రాబాద్ వచ్చేంత వరకు నా మైండ్లో ఆ డైలాగు ఒక రివర్బ్లో ప్లే అవుతుంది. అరే నువ్వు జీవితంతో జూదం ఆడబోతున్నావు జాగ్రత్త, జీవితంతో జూదం ఆడబోతున్నావు జాగ్రత్త అనేది. కానీ ఎక్కడో ఒక కాన్ఫిడెన్స్ లేదు, నేను గ్యాంబుల్ చేస్తున్నా, కాకపోతే కరెక్ట్ కార్డ్స్తోనే గ్యాంబుల్ చేస్తాను నేను అంటే నాకు ఒక ప్లాన్ ఉండే. అంటే ఒక బీటెక్లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలనేది నాకు ప్రాపర్ స్ట్రక్చర్ ఉండే అనమాట. అంటే ఒక రూట్ మ్యాప్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్ ఏంటంటే, అంటే 2015 ఆ టైంలో డైరెక్షన్ ఛాన్స్ దేవుడు ఎరుగు, ఏడీగా జాయిన్ అవ్వడానికి చాలా టఫ్ అనమాట. అప్పుడు అంత ఈజీ కాదు అప్పుడు. సో ఏడీగా జాయిన్ అవ్వాలన్నా సరే మన దగ్గర కొన్ని స్కిల్స్, కొన్ని కాంటాక్ట్స్ చాలా ఉండాలి అప్పుడు. సో ఇప్పుడు నాకున్న స్కిల్స్తో ఏడీగా జాయిన్ అవ్వడం కష్టం, అంటే కష్టం అవ్వచ్చు. బట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం, అంటే ఒక ఇండీ ఫిల్మ్ లాంటి ఒక ప్రాపర్ షార్ట్ ఫిల్మ్ చేద్దాము అని డిసైడ్ అయ్యి ఒక బడ్జెటింగ్ తీసుకున్నాం. సేమ్ మళ్ళీ మా కాలేజ్ ఫ్రెండ్ వంశీకృష్ణ టీవీని పిలిపి అతన్ని పిలిచి, భయ్య మన దగ్గర ఒక కథ ఉంది, ఇది సీరియస్ మ్యాటర్, ఇది ఇంతకుముందు చేసిన పిల్లలాట్లా కాదు, దీంతో మనం ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలి అని చెప్పిన తర్వాత వంశీ కుండీరి అని ఒక యాక్టర్, అంటే ఈజ్ ఆల్సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో నేను ఇంకో వంశీ ఒక బడ్జెటింగ్ చేసుకుని ఒక 70,000 వచ్చింది బడ్జెట్. సో కాకపోతే అది నేను మొత్తం నేను అడగలేను. సో ఇప్పుడు అంటే బీటెక్లోనో స్కూల్లోనో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో అంటే ఎవరైతే వీడు డెఫినెట్లీ సక్సెస్ అవుతాడని నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో లిస్ట్ ఒకటి రాసుకుందాం. ఓకే ఇప్పుడు వీళ్ళకి కాల్ చేసి అడుగుదాం. అప్పటికే కొంతమంది జాబ్స్ చేస్తున్నారు అండ్ కొంతమంది వెల్ సెటిల్డ్ అనమాట. సో టిక్ కొట్టుకుంటూ, అంటే వీడికి కాల్ చేసుకుంటూ అనుకుంటూ అట్లా వరప్రసాద్ కొండ అని ఒక ఫ్రెండ్ అనమాట. నేను కాల్ చేయగానే వెంటనే 10,000 వేసాడు 2015లో. సంతోష్ అని మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్, అతనికి 10,000 ఇచ్చాడు. తర్వాత సురేష్ పులుపు అని మా స్కూల్ ఫ్రెండ్, సో తనకు 10,000 ఇచ్చాడు. మా అన్నయ్య ఒక 10,000 అండ్ మా పెద్దన్నయ్య వెంకటేష్ అవడి అని అతను ఒక 20,000 ఇచ్చాడు. అంటే విత్ ఇన్ 1 ఫోన్ కాల్ అయిపోయినాయి కూడా. సో నా అకౌంట్లో అప్పుడు ఒక 70,000 ఉన్నాయి. సో మేము ఒక ఇండీ ఫిలిం చేసాము, అది కూడా బాగోదులేదు. అంటే నాకు తర్వాత అర్థమైంది. అంటే అది నేను ఎలా చేశానంటే, అంటే వీడికి డైలాగ్స్ రాయడం వచ్చు అని అనిపించుకోవాలంటే ఒక లెంగ్తీ డైలాగ్స్, వీడికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది అప్పట్లో, అది కూడా చెప్తాను. సో అయితే అంటే అందులో అంటే సకల కళలో ఉండాలి. అందులో డైలాగ్స్ ఉండాలి, ఒక ఫైట్ ఉండాలి, ఒక సాంగ్ ఉండాలి, ఒక కమర్షియల్ ఎపిసోడ్ ఉండాలి, అట్లా చేస్తే అది. సో కాకపోతే అంటే ఆ ఏజ్కి అది కొంచెం అంటే వీడేదో ట్రై చేసాడు అనేలా అయితే ఉంటుంది అది. సో దాంతో యాక్టర్ వైవహర్షం ఉన్నారు కదా, అంటే ఆ ఇండి ఫిల్మ్ అయిన తర్వాత మేము అది ప్రసాద్ ల్యాబ్స్లో ప్రివ్యూ చేసాం. సో దానికి వైవహర్షం వచ్చాడు అనమాట. సో అయితే అతని హెల్ప్ తీసుకుని నేను ఒక ఫిలింకి ఏడీగా జాయిన్ అయ్యాను. ఓకే, సినిమా ఇది? ఎక్కడికి పోతావు చిన్నవాడు. ఓకే, విఐ ఆనంద్. సో అంటే ఇక్కడ నుంచి అంటే ఫ్రమ్ దట్ ఈస్ హౌ ఐ ఎంటర్డ్ ఇన్. సో హైదరాబాద్ వచ్చిన దానికి ఏడీగా జాయిన్ అవ్వడానికి మధ్యలో ఎంత టైం ఉంటుంది? 6 months అంతే. అది నేను చాలా షార్ట్ గా ఫినిష్ చేస్తాను. అదే ఎందుకంటే నాకు టైంలో ఇంట్లో ప్రూవ్ చేసుకోవాలి. సో ఆ ఇండి ఫిలిం ప్రీమియర్ కి మా ఫాదర్ని తీసుకొచ్చా. సో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ కొంచెం చెప్పడం, క్లాప్స్ కొట్టడం, ఇవన్నీ చూస్తే మా ఫాదర్ ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే వీడు ఏదో ఆకతాయిగా అయితే వెళ్ళలేదు, వీడు సీరియస్గా ఉన్నాడు అని నమ్మకం వచ్చింది.
సో ఇంక అక్కడి నుంచి కొంచెం నమ్మడం అంటే అప్పటి నుంచి బిలీవ్ చేయడం కొంచెం అట్లా స్టార్ట్ చేశారు. సో దాని తర్వాత నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి వర్కింగ్ యాజ్ ఏడీ. వన్ సెకండ్. ఏంటి మీరు నర్వస్ ఏమైనా ఫీల్ అవుతున్నారా ఏంటి? లేదు ఇదంతా రీకాల్ చేసుకుంటుంటే ఒక మాదిరి ఉందా మీకు? తెలియదు కదా ఫస్ట్ ఇంటర్వ్యూ కదా. ఫర్గెట్ దట్ ఏసీ తినిపించేదా? జనరల్గా నేను స్వెట్ అవుతుంటా. సో వర్కింగ్ యాజ్ ఏడీ ఎక్కడికి పోతావు చిన్నవాడ. అండ్ అంటే ఏడీగా జాయిన్ అవ్వడానికి ముందే నేను ఒకటి వెరీ డిసైడెడ్ ఏంటంటే 3 ఫిల్మ్స్కి వర్క్ చేద్దాం, అది కూడా 3 డిఫరెంట్ ఫిల్మ్స్. అంటే ఏ డైరెక్టర్తో దగ్గర నేను ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అనేది నేను చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. అంటే ఎంత కంట్రోల్ చేసుకున్నా కానీ వాళ్ళ డైరెక్షన్ మన మీద ఎంతో కొంత పడుతూ ఉంటుంది కదా. సో జస్ట్ 3 ఫిల్మ్స్ చేద్దాం, 3 కూడా 3 డిఫరెంట్ ఫిల్మ్స్కి చేద్దాం. సో అట్లా ఇంకా నేను డిసైడ్ అయ్యా ఫస్ట్. ఏడీ అంత చాయిస్ ఉంటుందా? మనం ఏ సినిమాకి ఏడీగా అది నేను క్రాక్ చేసా సంభవం. అవునా? నైస్. ఓకే విల్ గెట్ దేర్ ఇది అనుకున్నారు. అనుకుని సో ఎక్కడికి పోతే వచ్చిన వాడికి జాయిన్ అయ్యాం. సో అది అయిపోయింది. తర్వాత ఐ వర్క్డ్ విత్ ఫణీంద్ర నరిశెట్టి. ఓ నైస్, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. యా. సో అయితే హౌ డిడ్ యు ఎండ్ అప్ విత్ ఫణీంద్ర నరిశెట్టి? అంటే హౌ ఐ స్టార్టెడ్ చెప్తా. అంటే అప్పటికే ఇంకా బ్యాక్ స్పేస్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అంటే సారీ మను స్టార్ట్ అవ్వలేదు. సో అయితే బీటెక్లో ఉన్నప్పుడే నేను చూసిన షార్ట్ ఫిల్మ్స్లో నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది బ్యాక్ స్పేస్ అండ్ మధురం ఆబ్వియస్లీ. సో ఇతని దగ్గర వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాను. డెఫినెట్లీ అతని దగ్గర ఒక్క సినిమాకి అయితే చేయాలని వెరీ స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యా. సో సమ్హౌ అతని కాంటాక్ట్ పట్టుకోవాలి. అంటే ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది. అంటే ఎంత డెస్పరేటెడ్గా అది ట్రై చేశానంటే లిటరల్లీ అంటే అతను మధురానగర్లో ఉంటాడు అని ఎవరు చెప్పారనమాట. సో అయితే ఫోటో పట్టుకుని చూపెట్టి అతను చూసారా అని 2015లో దొరకట్లేదు కాంటాక్ట్ అంత ఈజీగా రాదు కదా. సో అట్లా నేను ఫోటో చూపించి అడిగిన వాళ్ళల్లో ఒక పర్సన్ వెంకటేష్ మహా. తర్వాత చెప్తా. సో ర్యాండమ్ గా అది వెంకటేష్ మహా నాకు తర్వాత తెలిసింది. అంటే ర్యాండమ్ గా ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తి విక్రమార్కుడు బ్రహ్మాండంతో వెళ్ళి ఫోటో చూపించి ఈ పర్సన్ ఈ ఏరియాలో చూసారా అని అడిగాను అనమాట. ఓకే, ఆ ఏరియాలో వెళ్ళి ఒక పర్సన్ మీరు ఫణీంద్ర నరిశెట్టి ఫోటో చూపించి తెలుసా అని అడిగారు. అడిగిన పర్సన్ వెంకటేష్ మహా నాకు తర్వాత తెలిసింది. అంటే దట్ మచ్ ఐ వాజ్ డిస్పరేట్. అంటే నేను అనుకున్నానంటే అయిపోవాలి. అది అతని దగ్గర చేయాలంటే చేయాలి. ఏదైనా సినిమాకి జాయిన్ అవ్వడం అవ్వాలి. ఎవరికైనా ఖర్చు చెప్పాలంటే చెప్పేయాలి. అంటే నేను అంత డిస్పరేట్ ఉంటాను, అంత స్ట్రాంగ్ ఉంటాను అది. సో ఆ తిరుగుతున్న ప్రాసెస్లో ఫేస్బుక్ ఉండేది అప్పుడు. ఓన్లీ ఫేస్బుక్ ఈజ్ ద ఓన్లీ కమ్యూనికేషన్. సో ఫేస్బుక్లో ఇంకా కంటిన్యూస్ మెసేజ్ పెట్టేవాడిని, సాగొట్టేవాడిని. ఇంకా అన్న మీ దగ్గర చేయాలి, మీ దగ్గర కలవాలి. వన్ డే హీ రిప్లై నెంబర్ ఇచ్చాడు. నెంబర్ ఇస్తే కాల్ చేశాను, అన్న ఇట్లా అంటే మీతో అసోసియేట్ అవుదాం అనుకుంటున్నా అంటే. అంటే అప్పుడు మనుకి ఇంకా ప్రొడ్యూసర్స్ లేరనమాట. అంటే క్రౌడ్ ఫండింగ్ ఎంత స్టార్ట్ అవ్వాలి అప్పటికి. సో అంటే అప్పటికి హీస్ ఆల్సో లుకింగ్ ఫర్ ప్రొడ్యూసర్. సో నేను చేసిన ఇండీ ఫిలింకి వాయిస్ ఓవర్ అడగడానికి వెళ్ళాను అనమాట అప్పుడు. అంటే ఇది చెప్తే అన్న ఏమన్నాడంటే అది ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు, టైం పడుతుంది, వెయిట్ అన్నారు. అంటే మళ్ళీ కాల్ చేసి ఒక 2 months తర్వాత అన్న నేను ఒక ఇండీ ఫిలిం చేసా, దానికి వాయిస్ ఓవర్ కావాలంటే రమ్మన్నారు. వెళ్ళి అప్పుడు నా ట్రూ వారియర్ షార్ట్ ఫిల్మ్ అండ్ ఇది ఇప్పుడు చేసిన ఇండీ ఫిలిం 2 చూపిస్తే అంటే అది అంటే ఇంప్రెస్ అయిపోయి ఇచ్చేసాడని నేను చెప్పలేను కానీ ఓకే వీడు చాలా పట్టుదలగా ఉన్నాడని ఇంకా అప్పుడు ఆ వాయిస్ ఓవర్ ఇచ్చారు. దెన్ వాజ్ వెరీ హ్యాపీ. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్ అసోసియేటింగ్ విత్ హిమ్. సో మనుకి జాయిన్ అయ్యా. మను అయిపోయింది. సో మను రిలీజ్ అవ్వడానికి ముందే నేను వేరే మూవీ జాయిన్ అయ్యా. ఓకే, ఒక్క సెకండ్. మను జాయిన్ అయ్యా. ఓకే, మను ఫినిష్ అయిపోయాక మను రిలీజ్ అవ్వక ముందు ఇంకో మూవీ అంటే ఏంటంటే మనుకి పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం ఎక్కువ టైం పట్టింది. అంటే అన్న కొంచెం సౌండ్ కానీ మ్యూజిక్ ఉంటాడు కాబట్టి సో కొంచెం అక్కడ ఎక్కువ టైం తీసుకుంటున్నారు. ఓకే, సో ఇంకా నా పర్సనల్ టైం నేను ఇంకా ఇవ్వలేను అని కొంచెం సెల్ఫిష్గా ఆలోచించి అన్నకి లేదన్నా నేను నాకు వేరే మూవీ వచ్చిందంటే సో వెళ్ళిపోన్నాడు హ్యాపీగా. బట్ ఫన్నీగా ఎలా ఉండింది? ఇట్స్ వెరీ ఎక్స్పీరియన్స్. ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. యు హర్డ్ హి ఈజ్ అ టాస్క్ మాస్టర్. అంటే ఇప్పుడు అంటే నేను స్టార్టింగ్ చెప్పినట్టు ఎవరి దగ్గర ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అనుకుంటూ ఉంటాం కదా. సో నాకు అన్న దగ్గర అది కొంచెం దాన్ని ఏమంటారు అంటే నా కంట్రోల్ మెకానిజం ఇంకా స్ట్రాంగ్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదని సో చాలా కంట్రోల్ చేసుకున్నాను. అంటే అన్నలా అంటే అన్న థింకింగ్ బాగుంది కానీ అలా ఆలోచించకూడదు. అది బాగుంటే ఎందుకు ఆలోచించకూడదు? అంటే ఇండివిజువాలిటీ ఉండాలి కదా. మన ఇండివిజువాలిటీ మెయింటైన్ చేసుకుంటూనే
ఒక మంచి విషయం, ఒక మంచి ట్రేడ్ అదే తీసుకోవచ్చు కదా. ఏది తీసుకోవాలో అది తీసుకునేవాడిని. అవి చెప్తా. అంటే ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లాలో కూడా ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ విత్ సమ్ పర్టికులర్ థింగ్స్. అంటే అది సౌండ్ కట్ కానీ అంటే కొన్ని షార్ట్స్కి నేను అంటే సౌండ్ కట్లో ఎడిట్ చేపిస్తా. దానికి ఎగ్జాక్ట్ సౌండ్స్ పడాలి. కొన్ని ఫాంట్స్ అట్లానే ఉండాలి. ఈ ఫాంట్కి ఇదే కలర్ ఉండాలి. ఇక్కడ ఇంత ప్రిసైజ్డ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి. అంటే దాన్ని ఏమంటారు, అది నేను అక్కడ తీసుకున్నాను అనమాట. సో దట్ ఈస్ ఫ్రమ్ ఫణీంద్ర. ఓకే. సో ఫణీంద్ర తర్వాత ఐ వర్క్డ్ 2 States అని ఒక తెలుగు రీమేక్ మూవీ. అప్పట్లో అడివిశేష్ అండ్ శివాత్మికను. అవును, అది జాయిన్ అయ్యా. ఓకే. ద డైరెక్టర్ నేమ్ ఈస్ వెంకటరెడ్డి. ఓకే. అది షూట్ ఆగిపోయింది కదా. షూట్ ఆగిపోయింది. అంటే అక్కడేం నేర్చుకున్నా అంటే హీఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ కమాండింగ్ ద సెట్. అంటే ఎంతమంది పెద్ద యాక్టర్స్ ఉన్నా కానీ హీఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే. సో అది యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్కడికి పోతే వచ్చినా కూడా మను అండ్ 2 States బేసికలీ 2.5 ఫిల్మ్స్ అంతే ఒక రకంగా చూసుకుంటే. అంతే. ఓకే. దాని తర్వాత బట్ ఈ పాటికి మీకు ఆ ప్రాక్టికల్ ఇది నేను నేర్చేసుకున్నా అనే కాన్ఫిడెన్స్ వచ్చిందా ఈ 2.5 ఫిల్మ్స్ అయ్యే పాటికి? పర్ఫెక్ట్లీ వచ్చింది. ఓకే. అదే అంటే 3 ఫిల్మ్స్ చేయాలని డిసైడ్ అయినప్పుడు కూడా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే ఆపుదాం అని నేను అనుకున్నాను అనమాట. సో ఇంకా 2 States తర్వాత ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. లేదు అంటే ఐ కెన్ డైరెక్ట్ ఎ ఫిలిం అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. వెన్ వాజ్ దిస్? 2018-19? 2018-19 ఆ టైంలో. నౌ ఇట్ ఈస్ 2026. ఈ మధ్యలో ఒక 7 years ఉంది అక్కడ. మాలీవుడ్ టైమ్స్ చూసారు కదా? చూసా. దాంట్లో ఫస్ట్ అనుకుంటాను కదా యంగెస్ట్ డైరెక్టర్ మన. బ్రో సీరియస్లీ బ్రో నేను అనుకున్నా బ్రో ఇది చెప్తా. అంటే నేను ఫిల్మ్స్కి వచ్చేటప్పటికి సుజిత్ సేన్ వాజ్ ద యంగెస్ట్ సక్సెస్ఫుల్ 24. సో ఆర్టికల్ పడింది అప్పుడు. అవును, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నది. దీంట్లో యంగెస్ట్ 24 he had a hit. That's the headline. సో నేను దాన్ని బ్రేక్ చేయడానికి వచ్చా సీరియస్లీ. సో 23కి నేను అయిపోవాలనుకున్నాను అనమాట. సో తర్వాత ఈ ఇయర్లో అవ్వాలనేది కాదు, 24 సో ఏ ఇయర్లో అవ్వాలనేది కాదు, స్ట్రాంగ్గా ల్యాండ్ అవ్వాలంటే నేను పెట్టుకున్నాను. ఇంకా ఎక్కడున్నాం మనం? 7 years ఇట్లా 7 years తొందరగా అయిపోయింది అనేది. సో ఇంక అప్పటికే ఇంట్లో కొంచెం స్టార్ట్ అయింది. అరే నువ్వు 2 years అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది. అంటే నేను వర్క్ చేసిన ఇయర్స్ ఫేజ్ 2015లో వచ్చా కదా, 16, 17, 18, 19 అప్పటికి 4 years అయిపోయింది. సో 2 కాస్త 4 అయింది. వాట్ వర్ యూ బ్యాక్ దెన్? వాట్ యు ఆర్ 25 కూడా 25, 26 విచ్ ఈస్ లైక్ ఓకే. అలా అంత టెన్షన్ పడిపోయే ఏజ్ అయితే కదా, అరే మనకి ఇది అయిపోతుంది కాదు. కాకపోతే పేరెంట్స్ విషయంలో అది చాలా పెద్ద ఏజ్ అనమాట. అంటే నా పేరెంట్స్ అందరూ కూడా జాబ్ చేస్తూ ఆఫ్ కోర్స్ అట్లా, అండ్ అప్పుడే మా అన్నయ్య కూడా మ్యారేజ్ అయింది. సో ఇంకా అంటే చూస్తూ ఉంటారు కదా వాడు సెటిల్ అయిపోయాడు అండ్ మా ఫ్రెండ్స్ని రిలేటివ్స్ అట్లా చూస్తూ ఉంటారు కదా. సో అప్పుడు ఇంకొంచెం నాకు ప్రెజర్ స్టార్ట్ అయింది. సో ఇంకా లేదు అంటే అప్పుడు ఇంకా అదే ఆ ఫేజ్లో స్టార్ట్ చేశాను. ఇంకా మనం రైటింగ్, డైరెక్షన్ ట్రయల్స్, కథ చెప్పడానికి వెళ్ళాలి. సో జనరల్ అందరికీ ఉండేది అంటే ఫస్ట్ నరేషన్, అంటే మనం రాసుకున్న స్క్రిప్ట్ కరెక్ట్గా ఉందా లేదా, అంటే మనం స్క్రాప్ రాసామా లేదంటే ఒక బెస్ట్ డ్రాఫ్ట్ రాసామా అనేది అది తెలుసుకోవడానికి 1 year పట్టేసింది. ఓకే. అది డెఫినెట్లీ జరుగుతుంది అది. సో అది ఇంకోటి ఏంటంటే న్యూటన్స్ థర్డ్లో మూవీలో ద ఓపెనింగ్ సీన్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రెజెంట్ టైం. సో నేను ఫస్ట్ కథ రాసినప్పుడు ద మూవీ ఓపెన్స్ ఇన్ 2019లో నేను ఫస్ట్ డ్రాఫ్ట్ రాసాను. ఏంటి ఈ స్క్రిప్ట్ మీరు అప్పుడు రాయడం మొదలు పెట్టారా? అప్పుడు రాసా. ఓకే. సో 29 సో అంటే ద మూవీ ఓపెన్స్ ఇన్ ద ఇయర్ 2019 అది ఫస్ట్ లైన్. అది కాస్త 2020కి వెళ్ళింది ఫస్ట్ పిచ్చింగ్. దాన్ని బ్యాక్ స్పేస్ కొట్టి 2020, మళ్ళీ బ్యాక్ స్పేస్ కొట్టి 2021. నాకు అక్కడ తెలిసేది స్ట్రాంగ్గా, అరే మనం అక్కడ స్టార్ట్ చేసాం, టైం అయిపోతుంది, ఇప్పుడు టైం అవుతుంది అనేది అక్కడ టిక్కింగ్ వెరీ స్ట్రాంగ్గా నాకు హిట్ అయ్యేది. అది ఎక్కడున్నాం బ్రో మనం? అది అట్లానే ఉంటుంది బ్రా. బట్ బిఫోర్ కమింగ్ టు ఈ ట్రయల్స్ ఇదంతా, లెట్స్ టాక్ అబౌట్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా. వాట్ ఆర్ యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్స్? అంటే బేసిక్గా నేను అన్ని చూస్తాను బ్రో. అంటే చెప్తా ఆల్ టైమ్, అంటే ఒక లిస్ట్ ఉంది చెప్తా. అంటే కమర్షియల్, మాస్, లేకపోతే క్లాస్ అట్లనే కాదు, నేను ఏదైనా ఎంజాయ్ చేస్తాను. అంటే నేను ఇన్సెప్షన్ ఎంజాయ్ చేస్తా, అట్లానే సంక్రాంతికి వస్తున్నాం కూడా ఎంజాయ్ చేస్తా. సో మై ఆల్ టైమ్ ఫేవరెట్స్ వాజ్ ఉపేంద్రాస్ ఏ అండ్ ఉపేంద్ర. ఓకే. వై? ఏ టైంలో చూసారు? అది వదిలిన ఇంపాక్ట్ ఏంటి? న్యూటన్స్ థర్డ్లో ఫస్ట్ డ్రాఫ్ట్ రాసినప్పుడు చూసాను, 2019లో. సో ఆ స్క్రీన్ ప్లే నాకు చాలా స్ట్రాంగ్గా హిట్ అయింది.
అంటే మీరు అబ్జర్వ్ చేస్తే అది ఏ ఇయర్లో వచ్చింది, 1998 ఆర్ అంతే. సమ్వేర్ బిట్వీన్. అంతే. సో అయితే ఆ టైం పీరియడ్లోనే ఎంత కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే ఎట్లా రాశాడు, ఎట్లా చెప్పాడు, ఎట్లా హిట్ కొట్టాడు అని నాకు చాలా స్ట్రాంగ్గా హిట్ అయింది. అంటే నేను ఒక 2 days డిస్టర్బ్ అయ్యా అది చూసి. అంటే వెరీ నాన్ లీనియారిటీ, వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది, వెరీ ఎమోషనల్ ఉంటుంది, వెరీ హైస్ ఉంటాయి, అండ్ అన్ని క్లారిటీస్ అన్ని క్లోజ్ చేస్తాడు. సో ఇది కదా రైటింగ్ అంటే నాకు అప్పుడు ఆ సినిమా చూసే కనిపించింది. మీరు న్యూటన్స్ థర్డ్లో కూడా ఆ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉంటుంది నో actually. బట్ దట్ ఈస్ వెరీ 2019 అంటే అప్పటికి మీరు ఫిల్మ్ మేకింగ్ అనేది డిసైడ్ అయిపోయిన తర్వాత కదా అవును, అది. అవును. అసలు సినిమా మీదే ప్రేమ పుట్టించిన సినిమాలు ఏంటి అని అక్కడి నుంచి రావాలంటే కమర్షియల్ ఫిలిమ్సే. ఒక్కడు, పోకిరి, అతడు, మహేష్ బాబు ఫ్యాన్. అంటే తెలుగు కమర్షియల్ ఫిలిమ్స్ నన్ను చాలా ఇంప్రెస్ చేసాయి యాక్చువల్లీ. అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను తమిళ్, మలయాళం, ఇంగ్లీష్ ఈ మూవీస్ చూడడం స్టార్ట్ చేశాను. సో చిన్నప్పటి నుంచి నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన మూవీస్ ఇవే. వర్షం, ఒక్కడు, శంకరదాద ఎంబీబీఎస్ ఇవే చూసాను నేను. అపరిచితుడు, ఒకే ఒక్కడు. మనందరం స్టార్ట్ అయ్యేది అక్కడే మనం అందరం. అంటే ఈ సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం చూసేది ఒకటి ఉంటుంది ఆ టైంలో, ఇష్టంతో చూసేది. బట్ వాటిని సీరియస్గా తీసుకుని ఒక అకాడమిక్ పర్స్పెక్టివ్ లో చూసిన టైం ఉందా? లైక్ అతడు ఒక్కడు అనే సినిమా నా ఫ్రెండ్, ఐ హావ్ ఎన్ ఎడిటర్ ఫ్రెండ్ హూ లవ్స్ ఒక్కడు. తనకి ఆ సినిమాలో ఉండే బీట్ పాయింట్స్, కట్ పాయింట్స్ అంటే ఒక్కొక్క సీన్ ని మనోడు వర్ణిస్తాడు అనమాట, వర్ణించగలుగుతాడు. లైక్ ఈ సీన్ చూడు ఎట్లా కట్ చేశారో దీన్ని, ఎక్కడ రియాక్షన్స్ పడుతున్నాయి, దేని వల్ల ఎంత ఇంపాక్ట్ వస్తుంది, ఎంత సైలెన్సెస్ మెయింటైన్ చేశారు, అలా అకాడమిక్ పిఓవిలో చూసారు, క్రాఫ్ట్ పరంగా చూడడం అది మొదలైంది ఎప్పుడు అని. సినిమాటిక్ హై ఏదైతే నాకు ఇస్తుందో నేను ఆ సినిమాకి ఇంప్రెస్ అవుతా జనరల్లీ. సో అలా కమర్షియల్ ఫిల్మ్స్ చూస్తూ ఎక్కడో ఒక చిన్న చేంజ్ ఓవర్ నాలో స్టార్ట్ అయ్యింది ఆఫ్టర్ 19 ఒక్కడిని. ఇది మై బీటెక్. సో సినిమా నాకు నచ్చుతుంది, కానీ ఎక్కడో ఆడియన్స్ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉంటాం కదా మనం. అంటే విజయవాడ బీటెక్లో ఉన్నప్పుడు, అంటే అల్టిమేట్ బీటెక్ ఇన్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ స్వర్ణ కాంప్లెక్స్లో చూసాది. సో నాకు నచ్చుతుంది సినిమా, కానీ చుట్టూ ఎక్స్ప్రెషన్స్ వేరేలా ఉన్నాయి. ఓకే, అది చెప్పండి, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. 19 ఒక్కడే విజయవాడలో. అదే బ్రో, అంటే ఫస్ట్ డే చూసారా? ఫస్ట్ డే. అంటే ఆ రోజు యాక్చువల్లీ కాలేజ్కి వెళ్ళిపోయా, కానీ ఎక్కడో మైండ్లో కొట్టేస్తుంది, అరే నేను మహేష్ బాబు ఫ్యాన్ కదా, కాలేజ్లో ఉన్నాను ఏంటి, థియేటర్లో ఉండాలి కదా అని. సో ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళి థియేటర్లో కూర్చున్నా, మూవీ చూస్తున్నా. అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు అర్థమవుతుంది, అంటే స్క్రీన్ ప్లే ఎట్లా వెళ్తుంది, ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా ఏదో తేడాగా ఉంది, ఇది కదా సినిమా అంటే నాకు అనిపించింది అప్పుడు. సో నాకు చాలా స్ట్రాంగ్ హిట్ అవుతుంది, బట్ ఆ చుట్టూ వచ్చే ఎక్స్ప్రెషన్స్కి నేను డిస్టర్బ్ అవుతున్నా. అరే ఏంటి ఎట్లా అనుకుంటున్నారు సినిమా, అంటే ఇట్లా అనుకోవడం, అట్లా ఆ సౌండ్స్కి నేను అంటే నాకు చాలా డిస్టర్బింగ్ ఉండే ఇప్పుడు. అయితే టువర్డ్స్ ఇంటర్వల్ వచ్చేసరికి ఇంకా నాకు బ్లాస్ట్ అనమాట. ఏదైతే ఆ వాష్రూమ్లో షూట్ చేసే సీన్ ఉంటుందో ఇంకా నాకు హై వచ్చింది. అంటే అప్పుడు అంటే ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుందేమో నాకు అనిపించింది. ఆ సీన్కి అందరికీ హై వచ్చింది. సో అట్లా ఇంకా టువర్డ్స్ ద ఎండ్, అంటే జనరల్లీ అంటే నాకు సుకుమార్ సార్ మూవీస్లో నచ్చేది ఏంటంటే ఇంటర్వెల్కి ఫైట్ ఉండదు, క్లైమాక్స్కి ఫైట్ ఉండదు, కానీ హై వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్య, జగడం, రంగస్థలం కానీ ఉండదు, కాకపోతే హై వస్తుంది. ఉండదు పుష్ప బేసికలీ సామి సాంగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్లైమాక్స్. అవును, పుష్ప ఒక 40 ఎక్కడైతే అజయ్ ఘోష్ వాళ్ళని ఫారెస్ట్ కి తీసుకెళ్లి చంపడానికి చూస్తారో అక్కడి నుంచి సినిమా క్లైమాక్స్ మోడ్ లోనే ఉంటది. క్లైమాక్స్ మోడే లిటరలీ. ఆ క్లైమాక్స్, దాని తర్వాత బామ్మర్దిని చంపేసేది, దాని తర్వాత ఫహద్ ఫాజిల్ వచ్చేది, ఫుల్ ఆన్ క్లైమాక్సే అక్కడ దాకా. అండ్ సో యాక్చువల్ క్లైమాక్స్ తీసుకుంటే కూడా పుష్పకి షెకావత్ కి జరిగేది ఫైట్ కాదు. క్లైమాక్స్ కంటే నాకు ఇంటర్వల్ చాలా బాగా నచ్చింది పుష్పలో. అంటే ఒక డ్రామా జరుగుతూ ఉంటది, పుష్ప వెళ్ళిపోతాడు, అయిపోతుంది ఏంటి ఇంకేదో ఉండాలి అన్నట్టు ఉంటది. ఆ క్యారెక్టర్ అదే వదిలేసు నేనైతే వేసి అని అంటాడు, అప్పుడు వస్తాడు మళ్ళీ, అప్పుడు ఒక బీజిఎం పడుతూ ఉంటుంది, ఎక్స్ట్రాడనరీ హై ఉంటుంది. అది కూడా పెద్ద ఫైట్ కాదు కానీ చిన్న ఎపిసోడ్ లా ఉంటుంది అంతే అది. సో నేను అక్కడ బాగా కనెక్ట్. అంటే 19 ఒక్కడిని సినిమాకి క్లైమాక్స్ ఫైట్ ఉండదు, ఎమోషనల్లీ వెరీ స్ట్రాంగ్ ఎపిసోడ్ ఉంటుంది అక్కడ. సో అది నాకు చాలా బాగా నచ్చింది, కానీ సినిమా వర్కౌట్ అవ్వాలి. సో ఆ వర్కౌట్ అవ్వకపోవడం కూడా నన్ను డిస్టర్బ్ చేసింది. అంటే నా టేస్ట్ కరెక్ట్గా ఉందా లేదు ఏంటిది అన్నట్టు. సో లేదు ఇది అంటే ఇలాగే. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే బ్రో, సుకుమార్ సార్కి ఆర్య హిట్, జగడం అండ్ 100%లో హిట్. అంటే 2 హిట్స్ తీసుకుని రెస్పెక్ట్ 19 ఒక్కడిని తీసుకొచ్చింది. సో నాకు అది కావాలనిపించింది.
సో హిట్ అండ్ ఫ్లాప్ కాదు, మనకి రెస్పెక్ట్ రావాలి, మన సిగ్నేచర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇది ఎన్టీఆర్ అంటారు, నాన్నకు ప్రేమతో ఆడియో లాంచ్లో అంటారు ఆయన. సుకుమార్ గారి ఫ్లాప్ సినిమాలకు కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అవును. సో సుకుమార్ గారు వన్ నేను ఒకండి. ఇంకా ఇట్లా ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమాలు ఏమి ఉన్నాయి? 24 24 అండ్ అంటే 24 ఎప్పుడు అగైన్ 24 టైంకి మీరు ఆల్రెడీ ఏడీ అయిపోయారు. అయిపోయా. అవును, అదే బ్రో, అంటే నేను ఏడీగా చేస్తున్నప్పటికీ కూడా నా ఐడియాలజీ చేంజ్ అవ్వాలా. అంటే అంటే బిఫోర్ ఆఫ్టర్ అనేది కాదు, అంటే అప్పుడు నేను స్టార్ట్ చేసాను అంటే వరల్డ్ సినిమాస్ చూడడం. అంటే అప్పుడు నేను అంటే మలయాళం ఫిలిమ్స్, తమిళ ఫిలిమ్స్, ఇంగ్లీష్ ఫిలిమ్స్ అప్పుడు స్టార్ట్ చేశాను. సో అంటే ఉపేంద్ర అనే సినిమా నాకు నచ్చింది కాబట్టి ఉపేంద్ర ఫిల్మోగ్రఫీ మొత్తం చూసేవాడిని 1 వీక్లో. తర్వాత ఐ వాచ్డ్ ఇన్సెప్షన్. సో నొలాన్ ఫిల్మోగ్రఫీ మొత్తం కవర్ చేశాను. ఎలా అనిపించింది? నాకు యాక్చువల్లీ ఇన్సెప్షన్ అర్థమైంది, నాకు అది కొంచెం సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అరే అందరూ ఇట్లా కన్ఫ్యూజ్ అంటున్నారు కదా, ఫస్ట్ టైం చిన్న చిన్న డౌట్స్ ఉండే, సెకండ్ హాఫ్ చాలా క్లారిటీగా అర్థమైంది. అది నాకు కొంచెం హై ఇచ్చింది. ఓకే, అంటే నాకు అర్థమవుతుంది అంటే ఏదో ఎక్కడో నాకు నా ఐక్యూ కొంచెం కరెక్ట్గానే ఉంది అని. సో తర్వాత ఐ స్టార్టెడ్ వాచింగ్ హిస్ హోల్ ఫిల్మోగ్రఫీ. ప్రెస్టేజ్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్, ప్రెస్టేజ్. సో నొలాన్ ఫిలిమ్స్, అండ్ ఆఫ్టర్ నొలాన్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది టెరంటినో. అంటే ఇంక అసలు మీకు అంటే టెరంటినో ఫిలిమ్స్లో కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి, అంటే వెరీ లెంగ్దీ కన్వర్జేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకుంటున్నాం అట్లాగా, ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ ఓపెనింగ్ సీన్ ఏంట్రా ఈ సోది అన్నట్టు ఉంటుంది. ఎండింగ్ ఒక బ్యాంగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు అతను టెరంటినో, అంటే ఏంటంటే ఒక రబ్బర్ బ్యాండ్ ఎట్లా పెట్టుకుని ఎంత లాగితే తగులుతుంది, ఇంకా లాగితే ఫ్యాట్ మీద తగులుతుంది. సో కన్వర్జేషన్ ఎంత హోల్డ్ చేస్తే ఎండింగ్ ఆ బ్యాంగ్ అంతలా హిట్ అవుతుంది. సో న్యూటన్స్ థర్డ్ లాలో సెకండ్ హాఫ్లో అలాంటి ఒక కన్వర్జేషన్ ఉంటుంది. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ డ్రింక్ చాలా పెద్ద రెఫరెన్స్ ఇస్తున్నారు. ఐ స్టాండ్ బై దట్, వెరీ స్ట్రాంగ్లీ స్టాండ్ బై దట్. అంటే ఒక లెంగ్తీ కన్వర్జేషన్ ఉంటుంది, ఇద్దరే ఉంటారు, 3 ఫ్రేమ్స్ ఉంటాయి, అంటే 2 షాట్, ఇంటర్వ్యూ సెటప్ లాంటిది అంతే ఉంటుంది. అంటే దానికి చాలా బ్యాక్ స్టోరీ ఉంటుంది. అంటే తాగుతున్నప్పుడు వీడికి ఏం కావాలి, వాడికి ఏం కావాలి, వీడు వాడిని ఎలా బ్లఫ్ చేస్తున్నాడు, వాడు వీడిని ఎలా బ్లఫ్ చేద్దాం అనుకుంటున్నాడు, వాళ్ళిద్దరికి ఏం కావాలి. సో ఆ కన్వర్జేషన్ అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది. ట్రస్ట్ మీ బ్రో, బ్యాంగ్ మీకు అంటే బ్లాస్ట్ అవుతుంది బ్రో. నాకు అంటే మీరని కాదు, జనరల్ గా నేను ఇంటర్వ్యూలో చూసినప్పుడే నాకు దడేస్తుంది. అట్లాంటిది నా ఇంటర్వ్యూలోనే ఎవరన్నా వచ్చి పెద్ద స్టేట్మెంట్ ఇస్తే కొంచెం కాన్షియస్ గా ఉందాం బ్రో అన్నట్టు అనిపిస్తుంది నాకు. అంతే. ఈ పార్ట్ ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్, ఈ పార్ట్ ఎడిటింగ్ తీయొద్దాం, వెరీ కాన్ఫిడెంట్. ఓకే, డన్, వెరీ కాన్ఫిడెంట్. సో అది నిజంగానే రబ్బర్ బ్యాండ్ ఫ్యాట్మన్ హిట్ అవుతుంది ఆ బ్యాంగ్. అంటే కొంతమంది సినిమాటిక్ ఐక్యూ ఉన్న వాళ్ళు దాన్ని గెస్ట్ చేసినా హై ఇస్తుంది, గెస్ట్ చేసినా సరే హై. అంటే కొన్ని ట్విస్టులు ఉంటాయి, గెస్ట్ చేయనివి అంటే మనం గెస్ట్ చేయగలిగినవి, మీరు గెస్ట్ చేసినవి కూడా మీకు హై ఇస్తుంది న్యూటన్స్ థర్డ్లలో. సో టెరంటినో ఫిల్మోగ్రఫీ చూడడం మొత్తం స్టార్ట్ చేశాను. పల్ప్ ఫిక్షన్, ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ అండ్ హేట్ఫుల్ ఎయిట్, ఇంకోటి ఉంటుంది ఏంటది హాలీవుడ్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్, అది కాదు బ్రో, కిల్ బిల్. సో అంటే బ్యాంక్స్ ఉంటాయి చూసారు అందులో, అంటే మనం అట్లా స్లోగా వెళ్తుంటే సడన్ హిట్ ఉంటుంది. సో నాకు ఆ బ్యాంక్స్ చాలా బాగా నచ్చాయి. తర్వాత నేను ఇన్స్పైర్ చేసిన ఇంకొక ఫిలిం ఏంటంటే జిగర్తాండా. ఐ లవ్ దట్ మూవీ. జిగర్తాండా స్క్రీన్ ప్లే సినిమా చూసి మొన్న ఆర్డర్ రాసుకున్నా. ఓకే, జిగర్తాండాలో అంటే జిగర్తాండా ఎందుకు ఎంత స్ట్రాంగ్గా హిట్ అవుతుంది నాకు చూసుకుంటే, మీరు ఇవి 15 minutesకి ఒక బ్యాంగర్ ఉంటుంది. ఐదర్ ఇట్ ఈస్ ఏ కామెడీ సీన్ ఆర్ ఏ ట్విస్ట్ ఆర్ ఏ ప్లాట్, అంటే ప్లాట్ ఎక్కడ అంటే ప్లాట్ మారిపోవడం. సో ఈ బీట్ పాయింట్స్ ఉంటే సినిమా హిట్ అన్నమాట, నాకు అప్పుడు అర్థమైంది. సో ఆ స్ట్రక్చర్ నేను ఇక్కడ ట్రై చేశాను న్యూటన్స్ థర్డ్లో యాక్చువల్లీ. బట్ అగైన్ నేనేమంటానంటే కార్తిక్ సుబ్బరాజ్ మీద ఎప్పుడు ఉండే ఒక కంప్లైంట్ ఏంటంటే జాన్రా షిఫ్ట్ ఒకటి ఉంది, అది జర్కీగా ఉంటుంది అని చెప్పి. ఓకే, అది జిగర్తాండాలో వర్కౌట్ అయింది, జిగర్తాండా 2లో వర్కౌట్ అయింది, రెట్రోకి అదే పెద్ద క్రిటిసిజం కూడా అయింది కదా. సో మీరు ఇందాక అన్నారు కదా, నేను 1 line ఆర్డర్ చేసుకుని ఇలా ఉంటే సినిమా హిట్ అయిపోద్ది అని. మేబీ అది ప్రతిసారి అప్లికబుల్ కాదేమో కదా. అదే ప్రతిసారి అనేది 50% ప్రాబిలిటీ ఉందనేది నేను తీసుకున్నాను, అంతే కాన్ఫిడెన్స్, అంతే. సో న్యూటన్స్ థర్డ్లోకి ఏదో కనెక్ట్ చేశారు, చెప్తా. సో అంటే 15 minutesకి ఆ 10 minutesకి బ్యాంగర్ అనేది స్ట్రక్చర్గా పెట్టుకున్నాను నేను. సో అంటే యాక్చువల్లీ న్యూటన్స్ థర్డ్లో ఫస్ట్ లాగ్ లైన్ ఉంటుంది చూసారా, సో దాన్ని ఎలా ఎలాబొరేట్ చేయాలి అని రాసుకుంటున్న స్ట్రక్చర్లో బీట్ పాయింట్స్ పక్కా ఉండాలని డిసైడ్ అయ్యాను నేను. సో అంటే మీరు మొన్న రిలీజ్ అయిన ట్రైలర్లో నేను స్టోరీ చెప్పలా, నేను అది చాలా క్లియర్గా, కాన్ఫిడెంట్గా, కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ ఏంటంటే నేను స్టోరీ చెప్పను, నేను స్టైల్ చెప్తా.
ఇంపాక్ట్ ఇస్తా, ఇందులో ఏదో ఉంది అనే ఒక ఇంప్రెషన్ అయితే తీసుకొచ్చి ఎగ్జాక్ట్లీ అదే తీసుకొస్తా. కలిగింది నాకు కూడా. థ్యాంక్స్ బ్రో. లైక్ సంథింగ్ ఇస్ దట్, ఇందులో ఏదో ఉంది అనే ఫీలింగ్, ఆ ప్రామిస్ కనిపించింది బేసికలీ. సో ఎక్కడున్నాం మనం, అదే న్యూటన్స్ థర్డ్ లా Newton's third ఎవ్రీ లా 15 minutes కి బ్యాంగ్. సో ఆ బ్యాంగ్స్ థియేటర్లో వర్కౌట్ అవ్వకూడదు అంటే నేను ట్రైలర్లో చెప్పకూడదు. ఆఫ్ కోర్స్. సో అందుకు నేను తీసుకున్న వెరీ స్ట్రాంగ్ డెసిషన్, న్యూటన్స్ థర్డ్లో ట్రైలర్ స్టైల్ మీద ఉండాలి, ఇంపాక్ట్ మీద ఉండాలి తప్ప కథ చెప్పకూడదు. సో మీరు రేపు చూస్తా కదా న్యూటన్స్ థర్డ్లో, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ప్రతి 10 minutesకి మీకు ఒక హిట్ ఉంటుంది, ఆర్ ఏదైనా ఒక కొత్త రివ్యూలు ఉంటుంది క్యారెక్టర్కి, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని కొన్ని కనెక్షన్స్ వస్తూ ఉంటాయి, అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినవి వస్తాయి కొన్ని, బట్ అవి కూడా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాయి. ఎందుకు వస్తాయి? ఎందుకు ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నాం వాటిని? కొంతమంది సినిమాటిక్ ఐక్యూ ఎక్కువ ఆడియన్స్ ఉంటారు కదా, నేను వాళ్ళ గురించి చెప్తున్నా. బట్ మీరు వాళ్ళని కూడా సర్ప్రైజ్ చేయాలని అనుకుని ఉంటారు అదే కదా రాసేటప్పుడు. చెప్తా. ఎవరన్నా థ్రిల్లర్ ఒకటి రాసేటప్పుడు ఓకే 10 మందిలో 3 ఓకే 7 సర్ప్రైజ్ అవుతారు అన్నట్టు అనుకోరు కదా. 10 మందిలో 10 మందికి నేను సర్ప్రైజ్ చేద్దామని అన్న ఇంటెంట్ తో రాస్తారు కదా. సో హౌ ఆర్ యూ ఓకే విత్ దాట్ అని అడుగుతున్నా. అదే అంటే ఏదో ఒకటి కావాలంటే ఇంకోటి వదిలేయాలి. సో ఇక్కడ ఇది అంటే నాకు కొన్ని కావాల్సిన కొన్ని థింగ్స్ స్క్రీన్ ప్లేలో అట్లా జరగాలంటే నేను కొన్ని గివ్ అప్ ఇవ్వాలి. సో కొంతమంది ఆడియన్స్ ఇవి గెస్ట్ చేసినా సరే పర్వాలేదు అనుకుంటే నాకు ఓకే. సో అట్లా కొన్ని పెట్టాను అనమాట. సో అట్లా అండ్ ఎక్కడ ఉన్నాం మనం, జిగర్తండ స్క్రీన్ ప్లే. అదే అంటే అది ఎటు వెళ్ళిపోతా అట్లానే ఉంటది. సో డోంట్ వరీ అబౌట్, మీరు మనం సినిమా స్క్రీన్ ప్లేలో కోహెరెన్స్ ఉన్నట్టు ఇంటర్వ్యూలో ఉండదు. సో డోంట్ వరీ అబౌట్. అండ్ ఇంకొకటి కూడా ఉంటుంది ఇందులో యాక్చువల్లీ, నేను జానరా షిఫ్ట్ ఉంటుంది. జానరా షిఫ్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ మల్టీ జానరా థ్రిల్లర్. అంటే జానరా బెండింగ్ అనేది పెద్ద పదం అవ్వచ్చు ఇందులో, అంటే జానరా షిఫ్ట్ చాలా క్లియర్గా ఉంటుంది. బట్ అండ్ నేను అన్ని క్లోజ్ చేస్తా. అండ్ ఇంకోటి అంటే నేను ఈ స్క్రీన్ ప్లేకి, అంటే ఈ టర్మ్ ఉందో లేదో తెలియదు, ఇది నేను పెట్టుకున్న పేరు, ఇది బాక్స్ విత్ ఇన్ ద బాక్స్ స్క్రీన్ ప్లేలా ఉంటుంది. ఇది అంటే కథ ఒక చోట ఓపెన్ అవుతుంది, ఒక లేయర్కి వెళ్తుంది, అక్కడ కొంత జరుగుతుంది, మళ్ళీ వెనక్కి వస్తాం మనం, మళ్ళీ సెకండ్ హాఫ్ ఓపెన్ చేస్తే ఇంకో బాక్స్లో ఓపెన్ అవుతుంది, అక్కడ నుంచి వేరే లేయర్స్లోకి వెళ్తే మళ్ళీ వెనక్కి వస్తుంది. సో ఎండింగ్ వచ్చేసి అవుటర్ లేయర్ బాక్స్ ఇంకోటి ఉంటుంది. సో అక్కడ అన్ని థింగ్స్కి నేను క్లోజర్ ఇస్తాను అనమాట. అంతే బ్రో. లెట్ మీ ప్లే ద డెవిల్స్ అడ్వకేట్ హియర్. జానరా షిఫ్ట్ అనేది కూడా అది కత్తి మీద సాంగ్ లాంటిదే. ఎందుకంటే ఒక సినిమా మనం ఒక జోన్లో చూస్తూ అది కంఫర్టింగ్ గా అనిపించి దానికి మనం సెట్ అయిపోయి సడన్ గా సినిమా అది మార్చి వేరే దాంట్లోకి వెళ్తే అది దానికంటే బెటర్గా ఉండొచ్చు. బట్ నేను దీనికి స్టిక్ అయి ఉన్నా, నా ఫోకస్ మొత్తం దీనిపైన ఉండడం వల్ల జానరా షిఫ్ట్ అనేది అక్కడ జానరా షిఫ్ట్ లాగా కాదు, ఇన్కన్సిస్టెంట్ గా అనిపించేస్తుంది. ఏంట్రా ఇది ఇప్పటిదాకా ఒకటి ఉన్నది వేరే సినిమా లాగా అయిపోయింది అనే కమెంట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా. అది మీరు రాస్తున్నప్పుడే మీకు తెలిసి ఉంటుంది కదా. అదే నేను చెప్తాను. అంటే మీకు లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్, అంటే ఒక మ్యూజికల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీకు నచ్చిన ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఫేవరెట్ సాంగ్ ఇంకోటి ఉంటుంది. రెండింటికి కలిపి మ్యాషప్ చేస్తే మీకు చాలా కొత్తగా ఉంటుంది. ఒక్కోసారి ఈ సాంగ్ నుంచి ఆ సాంగ్కి వెళ్ళే షిఫ్ట్ ఉంటుంది చూసారా. అంటే కొన్ని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కొంతమంది చేస్తూ ఉంటారు. ఆ మ్యాజిక్ మీకు నచ్చితే బాగుంటుంది, నచ్చకపోతే ఎబ్బెట్టుగా ఉంటుంది. సో నచ్చుతుంది అనేది నా నమ్మకం, అంతే సింపుల్. ఓకే. సో జిగర్తండా దగ్గర ఉండే మనం, జిగర్తండా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని ఏ రకంగా? జానరా షిఫ్ట్ అండ్ బీట్ పాయింట్స్. సింపుల్ బ్రో. ఎక్స్పెక్ట్ చేయింది రావడం, ఎక్స్పెక్ట్ చేసిందే కొత్తగా రావడం, అంతే సింపుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే కథ ఎస్కలేట్ అవ్వాలి. అంటే ఇప్పుడు బేసిక్గా ఇందులో ఏంటంటే న్యూటన్స్ అట్లా ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, వాసుదేవ్ అనే క్యారెక్టర్ సుమన్ సార్ది ఒక వెరీ సింపుల్ కేసులోకి వెళ్ళడం వల్ల స్టార్ట్ అవుతుంది. సో ఆ కేసు ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది, అది కొత్త విషయాలు వస్తూ. అంటే ఇక్కడెక్కడే ఉందా అనుకునే దానికి ఎంత స్పాన్ ఉందా అనేది, ఆ బీట్ పాయింట్స్ కి స్పాన్ పెరగాలి. నేను అట్లా చూస్తాను అంతే. అంటే ఎగ్జాంపుల్ అని కాదు, ఇప్పుడు తుప్పరి వాళ్ళని సినిమా ఉంటది కదా, మిస్కిన్ గారి విశాల్ తెలుగులో డిటెక్టివ్, అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఒక చిన్న పాప వచ్చి నా కుక్క కనిపించకుండా పోయింది అంటది. సో కుక్క కోసం మొదలైన కుక్క ఎక్కడికో వెళ్ళిపోతుంది, పన్ను ఎక్కడికో వెళ్ళిపోద్ది. సో అలా చెప్తున్నారా? అవును అంతే. తర్వాత బ్రో ఆఫ్టర్ జిగర్తండ 24 అంటే 24 నేను ఇక్కడ ఏషియన్లో చూసా, ఏషియన్ లక్ష్మీ కళలో చూసా. అంటే నాకు అంటే బేసిక్గా ఎనీ గివెన్ హిట్ ఫిలిం, ఎనీ గివెన్ సక్సెస్ఫుల్ ఫిలిం
ఎక్కడో చోట చిన్న కంప్లైంట్ ఉంటుంది మీకు, అరే ఇక్కడ ఇలా ఉంటే బాగుండు అట్లా ఉంటే బాగుండు. నాకు 0 కంప్లైంట్స్ ఉన్న వెరీ ఫస్ట్ ఫిలిం 24. ఇంత ఫ్లాలెస్గా ఎట్లా తీసాడు అని. అంటే నాకు ఎక్కడ డిప్ లేదు, ఒక ఇల్లాజికల్గా ఎక్కడ లేదు. అండ్ టైం ట్రావెల్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జానరస్. నాకు చాలా ఇష్టం టైం ట్రావెల్స్ అంటే. సో ఇంత పర్ఫెక్ట్గా ఎట్లా తీసంటే ఏషియన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక చిన్న ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, సర్వీస్ దాని మీద కూర్చున్నాను చాలాసేపు. అంటే కూర్చుని ఆలోచిస్తా అంటే అక్కడే ఉండిపోయి చాలాసేపు, అంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లనే కూర్చున్నా. అంటే అంత స్ట్రాంగ్గా నాకు హిట్ అయింది అది. ఆఫ్టర్ 24 నైవ్స్ అవుట్ థింగ్. ఒక డౌట్ నాకు ఇక్కడ, ఇది మీరు న్యూటన్స్ థర్డ్ లాకి ఇన్స్పిరేషన్ గా అలా చెప్తున్నారా, ఇంపాక్ట్ గా చెప్తున్నారా, లేకపోతే జనరల్ గానే మీ ఆల్ టైమ్ ఫేవరెట్స్? జనరల్లీ ఓకే, అంటే జనరల్గానే నైవ్స్ అవుట్ థింగ్ వచ్చేసి అంటే మీరు చూస్తే అంటే జనరల్లీ నైవ్స్ అవుట్లో నాకు బేసిక్ అంటే నైవ్స్ అవుట్ రాకముందు ఇంకోటి చెప్తే ఏంటంటే మధురం షార్ట్ ఫిల్మ్లో బేసిక్ థింగ్ ఏంటంటే ఒకటే లొకేషను, ఇద్దరే ఉంటారు, ఒకటే టేబుల్, నువ్వు హాడిన్ హోల్డ్ చేయాలి. సో దట్ ఈస్ ద ఛాలెంజింగ్ థింగ్. అంటే ఒక పిల్లాడు స్లమ్లో పుట్టి సీఎం అయ్యాడు అంటే నువ్వు 100 ట్రాక్లు వేయచ్చు, దానికి 100 వెర్షన్లు వేయచ్చు. ఒక గదిలో ఇద్దరు కూర్చుని మాడుకుంటున్నారంటే దాని మీద నువ్వు 10 నిమిషాలు సీన్ రాయాలంటే చాలా గట్స్ ఉండాలి, ఎందుకంటే ఆడియన్స్ అంటే ఎక్కడైనా డిస్కనెక్ట్ అయిపోతాడని. సో నాకు మధురంలో చాలా బాగా నచ్చింది. ఇద్దరే ఉంటారు కానీ చాలా అంటే ఒకడికి అవి అంటే పోయిటరీ నచ్చొచ్చు, ఇంకొకరికి స్టోరీ నచ్చొచ్చు, ఏదైనా నచ్చొచ్చు, కాకపోతే వర్కౌట్ అయింది. నైవ్స్ అవుట్ కూడా సేమ్ థింగ్, సేమ్ హౌస్, అంటే ఒకడు చనిపోయాడు, ఒకడు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు, మల్టిపుల్ క్యారెక్టర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి దాంట్లో. సో మీరు చూస్తే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఒక్కొక్క క్యారెక్టర్ అంటే ఒక నిజం దాస్తూ ఉంటుంది, ఇంకోటి చెప్తూ ఉంటుంది. సో న్యూటన్స్ థర్డ్ లో కూడా నేను అప్లై చేశాను యాక్చువల్లీ. అంటే హోల్ ఫస్ట్ హాఫ్ హ్యాపెన్స్ ఇన్ ఏ 2 BHK కన్వర్జేషన్. బట్ అంటే అక్కడి నుంచి అంటే అక్కడే ఉండదు, అంటే ఒక 2 BHKలో స్టార్ట్ అవుతుంది, వెనక్కి వెళ్తుంది, మళ్ళీ 2 BHKకి వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుంది, మళ్ళీ 2 BHKకి వస్తుంది. అంటే ఇక్కడ జరుగుతున్న థింగ్స్కి బయట జరుగుతున్న థింగ్స్కి ఒక కైండ్ ఆఫ్ కనెక్షన్ ఉంటుంది. సో అది నేను చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాను. అంటే ఒక చోట కూర్చోబెట్టి నేను ఎందుకు కథ రన్ చేయలేను, దట్ ఈస్ ద ఛాలెంజింగ్ థింగ్. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి కంప్లీట్ నైట్ స్ట్రీట్స్, అంటే ఒక కైండ్ ఆఫ్ అంటే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ జోన్లోకి వెళ్తుంది. అంటే నేను ఎందాక చెప్పిన ఆ జానర్ షిఫ్ట్ అక్కడ జరుగుతుంది. ఓకే. సో నైవ్స్ అవుట్ నుంచి నేను తీసుకున్నది. ఓకే, అసలు ఇందాక ఆ వెంకటేష్ మహా కనెక్షన్ ఏంటి ఇందాక? సో ఆ టైంకి అది వెంకటేష్ మహా నాకు తెలియదు, ఎందుకంటే అప్పటికి కేర్ ఆఫ్ కంచపాలెం రిలీజ్ అవ్వాలా కదా. సో మనుకు వర్క్ చేశా, మను అయిపోయింది, మను ప్రీ రిలీజ్ ఈవెంట్. సో అప్పటికే నేను 2 స్టేట్స్కి ఎడిగా చేస్తున్నా, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చా. యాక్చువల్లీ కంచరపాలెం మనం ఒకే రోజు రిలీజ్ అయ్యా, ఒకే రోజు కదా. సో ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను టీంలో ఉన్న వెంకటేష్ మహా స్టేజ్ మీద చెప్తున్నాడు. ఇది ఆయన ఏమన్నారంటే అంటే ఫనానా గురించి చెప్తూ, అంటే ఇది 2015లోనే ఆయనకి చాలా క్రేజ్ ఉండేది అని చాలామంది అనుకుంటూ ఉంటే నేను ఏంటో అనుకునేవాడిని. కాకపోతే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, మధురనగర్లో కుర్రాడు వచ్చి ఫోటో చూపించి అబ్బాయిని చూసావు, నేను అబ్బాయి వెస్ట్నైట్గా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, అడిగాను నన్ను అని వెంకటేష్ మహా మా స్టేజ్ మీద చెప్పాడు మను ఈవెంట్లో. సో నాకు అప్పుడు అర్థమైంది అది వెంకటేష్ మహా అని. ఇది వెంకటేష్ మహా తెలియదు, మీరు ఎప్పుడు కలవలేదు, చెప్పలేదు. హౌ కూల్ అంటే ఒకసారి కలిసి ఒక స్టేజ్ ప్లేలో చెప్దాం అనుకున్నాక చాలా రష్ ఉంది, ఎందుకులే అని ఇంకా ఆ రోజు మాట్లాడడం కుదరలేదు. ఇది యాక్చువల్లీ స్టార్టింగ్ అడుగు ఉండాలి. బట్ వై డూ యూ లైక్ ఫిల్మ్స్? సింపుల్ బ్రో, స్టోరీ టెల్లింగ్ అంతే. అంటే ఒక్క సెకండ్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. స్టోరీ టెల్లింగ్ ఇష్టం అయితే దెర్ ఆర్ మెనీ ఈజీ ఫార్మ్స్ ఆల్సో, లైక్ పాడ్కాస్ట్లో కూడా స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, ఆడియో స్టోరీ టెల్లింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఆర్ట్ ఫామ్, దానికి ఇది ఉంది, బుక్స్ రాసుకోవడం, దెర్ ఆర్ మెనీ ఫార్మ్స్ కదా. సినిమా ఈజ్ లైక్ ద మోస్ట్ డిఫికల్ట్ ఉన్న వాటిల్లోకి మోస్ట్ కాంప్లికేటెడ్, ఎందుకంటే ప్రొడ్యూస్ చేయడానికి. ఒక పాడ్కాస్ట్ ప్రొడ్యూస్ చేయడం కంపారిటివ్లీ ఈజీ, బుక్ రాయడం మెంటల్ ఛాలెంజ్ ఉన్నప్పటికీ లాజిస్టికల్గా ఈజీ. బట్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఇట్స్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ ఫార్మ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, ప్యూర్లీ ఫ్రమ్ అ లాజిస్టికల్ అండ్ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. 2 things బ్రో. అంటే నేను ఫిల్మ్ మేకర్ అవ్వాలని థాట్ వచ్చిందే చిన్నప్పుడు కదా, 8th క్లాస్లో. అప్పుడు ఎంత మెచ్యూరిటీ అంటే నేను సక్సెస్ఫుల్ అవ్వాలనేది వెరీ స్ట్రాంగ్గా నేను డిసైడ్ అయ్యాను అప్పుడే. అంటే ఒక ఇమ్మెచ్యూర్ థాట్ ఉంటుంది కదా, మనం ఎట్లా అవ్వాలి అట్లా అవ్వాలనేది. సో సక్సెస్ఫుల్ అవ్వడానికి అప్పుడు నాకున్న ఐక్యూకి 3 things, ఐదర్ స్పోర్ట్స్ ఆర్ పాలిటిక్స్ ఆర్ మూవీస్. సో నాకు ఇంట్రెస్ట్ ఉన్నది మూవీస్. అంటే సక్సెస్ అనేది ఇట్స్ వెరీ సబ్జెక్టివ్ కదా, సబ్జెక్టివ్. అదే చెప్తున్నా కదా, అది ఇమ్మెచ్యూరిటీ. ఓకే.
అది వెరీ బట్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు అది ఎందుకు మారలేదని? అంటే అప్పటికే నేను చాలా స్ట్రాంగ్ కనెక్ట్ అయిపోయాను. ఓకే, అప్పటికే ఓకే. కనెక్ట్ అయిపోయాను నేను. అండ్ వై ఓన్లీ ఫిలిమ్స్ అంటే ఇప్పుడు మనం ఒక అంటే బుక్లో స్టోరీ ఉంటుంది, పోడ్కాస్ట్లో కూడా స్టోరీ ఉంటుంది, కానీ మనం చెప్తుంది వింటాడు వాడు. సో వింటున్నప్పుడు వాడి ఇమాజినేషన్ వేరేలా ఉంటుంది. కానీ నేను చెప్తున్న కథ నేను అనుకున్నట్టే ఇమాజిన్ చేసుకోవాలి వాడు. చూపించాలి నేనే. ఐదర్ ఇట్ ఈస్ లొకేషన్ ఆర్ ఇట్ ఈస్ ఎ కలర్ ఆర్ కాస్ట్యూమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను చెప్పాలనుకున్నట్టే అర్థం కావాలి వాడు ఎగ్జాక్ట్గా. అంతే. ఓకే. సో దట్స్ వై ఓన్లీ ఫిల్మ్స్. ఓకే. సో తర్వాత ఆ 7 years అనుకున్నాం కదా, ఆ 7 yearsని ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు. ఆ ఫేజ్ని వేరియేషన్ ట్రయల్స్. ట్రయల్స్ అంటే నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది బ్రో, ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ లైఫ్లో ఎవరికన్నా కూడా ఫ్యూచర్ అనేది కనిపించినప్పుడు. లైక్ నాకు ఒక విషయం అచీవ్ చేయాలని ఉంది, ఆ గోల్ నాకు కనిపిస్తుంది, ఎండ్ గోల్ నాకు కనిపిస్తుంది, కానీ దారి నాకు కనిపించట్లా. అండ్ అది ఇప్పుడు అప్పుడే ఒక క్లారిటీ కూడా వచ్చేటట్టు లేదు. క్లారిటీ ఉంది ఇప్పుడు సార్, ఒక క్లారిటీ ఉందనుకోండి, 1 yearలో నువ్వు ఇది చెయ్యి, 1 yearలో యూ విల్ రీచ్ దేర్, 2 yearsలో యూ విల్ రీచ్ దేర్ అంటే మనం ప్రాసెస్ని ఫాలో అవుతూ విల్ కీప్ గోయింగ్. బట్ ఆ క్లారిటీ, ఒక సర్టనిటీ అనేది లేనప్పుడు, రేపు ఎలా ఉండబోతుందో మనకి తెలియదు అన్నప్పుడు, బట్ గోల్ అయితే ఒకటి ఉంది, ఆ గోల్ వైపుకి ఎట్లా వెళ్తూ ఉండడం? అవుతాదా అవ్వదా అనే థాట్ ఫస్ట్లో రాదు. అది ఫస్ట్లో మనం ఎట్లుంటాం, నేను రాసుకున్న కథ చాలా స్ట్రాంగ్గా ఉంది, ప్రొడ్యూసర్కి చెప్తా, ఓకే అవుతుంది, లేదా అవ్వకపోతే ఇంకో ప్రొడ్యూసర్ 1 yearలో అయిపోద్ది అనే కాన్ఫిడెన్స్తో ఉన్నాను నేను. సో నేను అక్కడ నాకున్న కాన్ఫిడెన్స్ని నేను కిల్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అది వచ్చిందంటే అది యాంప్లిఫై అవుతూ ఉంటుంది. సో నాకు అది ఇష్టం లేదు. సో నేను ఆ కాన్ఫిడెన్స్తో ఉండి ఈ ఇయర్లో అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ ఏంటి, ఈ ఇయర్లో అయిపోతుంది అంటే అంటే నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చేది నేను ఒక్కడనే బ్రో. అంటే నేను చాలా అంటే సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువ చేసుకుంటాను నేను. ఇది అయిపోతుంది దాన్ని గట్టిగా నమ్ముతాను నేను. సో ఆ కాన్ఫిడెన్స్తోనే అట్లా ముందుకు అలా గింటుకుంటూ వచ్చా. ఇంకా 5 years జరుగుతున్నప్పుడు 5 years అయిపోయింది ఏంట్రా అనే ఫీలింగ్ కలిగిందా? కలిగింది. అంటే ఎక్కడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే కలిగేది. కాకపోతే నాకు ఎవ్రీ ఇయర్లో అయిపోద్ది అన్నట్టు ఉండేది. ఎందుకంటే అంటే అది చెప్తా నేను. అంటే ఈ కథ ఆల్మోస్ట్ ఒక 4 ఆఫీసుల్లో ప్రీ ప్రొడక్షన్ జరిగింది. సో నేను కూర్చున్న ప్రతి ఆఫీస్లో సినిమా అయిపోద్ది అన్నట్టు ఉంటుంది కదా. ఆఫీస్ ఇచ్చారంటే అది ఇంకా అయిపోద్ది కదా, చేస్తున్నాం. సో అయిపోద్ది అన్నట్టే ఉండేది నాకు. యాక్టర్స్ అంతా లాక్ అయ్యి, కొన్ని చోట్ల లాక్ అయ్యేది, కొన్ని చోట్ల అంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ ఉండేది. బట్ ప్రొడ్యూసర్స్ ఓకే చెప్పారు. అడ్వాన్స్ ఇచ్చి కాంట్రాక్ట్ చేసి ఆఫీస్లో డైరెక్టర్ చైర్లో కూర్చున్న తర్వాత 6 నెలలు, మళ్ళీ ఇంకో 6 నెలలు, మళ్ళీ ఇంకో 6 నెలలు అట్లా ఉండేది. సో అంటే అది చెప్పండి, ఆ ఫేజ్ గురించి చెప్పండి. అంటే ఇప్పుడు 2019లో స్టార్ట్ చేశాను. అంటే ఫస్ట్ డ్రాఫ్ట్ 2019 డిసెంబర్లో ఫస్ట్ డ్రాఫ్ట్ ఎండ్ అయింది. సో 2020 బిగినింగ్లో పిచ్చింగ్ స్టార్ట్ చేశాను. అప్పటికి నాకు ఇంకో క్లారిటీ ఏమున్నానంటే, కథ చెప్తాము ఓకే, కాకపోతే నా మేకింగ్ స్కిల్స్ తెలియాలంటే ఒక చిన్న డెమో చేయాలి. సో ఇప్పుడు ఈ యూటన్ సార్ట్లో సెకండ్ హాఫ్లో వచ్చే ఫస్ట్ 10 minutes డెమో చేశాను అనమాట. ఓకే. మా ఫ్రెండ్స్ ఇద్దరిని, అంటే కిరణ్ అనే ఒక ఫ్రెండ్ అండ్ భాష అనే ఇంకో ఫ్రెండ్ తోటి పెట్టుకుని ఒక 10 minutes డెమో చేశాను. వెరీ లో బడ్జెట్లో ఆ డెమో అండ్ స్క్రిప్ట్ పట్టుకుని పిచ్చింగ్ స్టార్ట్ చేశాను. 2020 బిగినింగ్లో నేను నరేషన్ ఇచ్చిన ఫస్ట్ ప్రొడ్యూసర్ మా 2 States ప్రొడ్యూసర్, అతని పేరు సత్యబాబు. వెరీ సెన్సిబుల్ పర్సన్ అండ్ వెరీ మంచోడు అతను. సో ఫస్ట్ నరేషన్కి సెడ్ ఓకే. అంటే ఇమాజిన్ అది ఎలా ఉంటుందో. ఫస్ట్ నరేషన్కి మనం చేస్తున్నాం, మధ్యలో చూసి అడ్వాన్స్ తీసుకున్నారు, అయిపోయింది లాక్ కదా అనుకున్నాను. కానీ ఎక్కడో అరే ఇంత సింపుల్గా అవ్వదు కదా ప్రాసెస్, ఏంటి ఫస్ట్ నరేషన్కి అడ్వాన్స్ తీసుకుంటున్నారని అనిపించింది. అప్పుడు వచ్చింది కోవిడ్. సో కోవిడ్ స్టార్ట్ అయింది. అడ్వాన్స్ తీసుకున్నారా? తీసుకోలే. ఓకే. అదే వీక్ అది. అంటే ఆ వీక్లో అతను హైదరాబాద్ నుంచి తణుకెళ్ళారు. అంటే తణుకుంటే మా ఊరు పక్కనే. సో నెక్స్ట్ వీక్ రావాలి. కోవిడ్ స్టార్ట్ అయింది, లాక్డౌన్ స్టార్ట్ అయింది, అక్కడ స్టక్ అయ్యారు. ఆ లాక్డౌన్ కాస్త 2-3 months అయింది. సో అప్పటికే ఫిల్మ్ మేకింగ్ అంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక వెరీ స్ట్రాంగ్ ఫ్లక్చుయేషన్ వచ్చింది అప్పుడు. సో ఇంక అట్లా ఆ కాంపౌండ్ కొంచెం స్లో అయిపోయింది. సో దాని తర్వాత ఇంకా చాలా ప్రొడ్యూసర్స్ చెప్పారు. అంటే మీరు నా ఫస్ట్ స్పీచ్ చూస్తే చాలా ఆఫీస్ మెట్లు ఎక్కి దిగా అనేది నేను చాలా స్ట్రాంగ్గా చెప్పాను. అంటే నిజం అది. యూ నేమ్ ఏ బిగ్ ప్రొడక్షన్ హౌస్ నేను అక్కడ చెప్పా కదా. ఈ కథకి సూట్ అయ్యే యాక్టర్స్ కొంతమంది ఉంటారు చూసారా, ఆ లిస్టు అందరికీ చెప్పాను. అంటే పేర్లు చెప్పలేదు, నేను అందరికీ చెప్పాను నేను.
సో మరి ఎందుకు నువ్వు చెప్పేవాళ్ళు? నువ్వు చెప్పడం కాదు, ఓకే ఓకే చెప్పేవారు, ఓకే చెప్పేవారు బ్రో. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నేను కథ చెప్తే బాగుందబ్బా, ఓకే చాలా బాగుంది అంటుంటే బాగుంది తర్వాత ఏంటి అనే థాట్ నా మైండ్లో రండి. సార్ అదంతా కదా, నెక్స్ట్ ఏంటి చెప్పండి అనే డైలాగ్ చాలా మందికి చెప్పేసేవాడు నేను. అవునా? సరే ఓకే అంటున్నారు, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. అది నెక్స్ట్ డైలాగ్. అంటే ఎట్లా అంటే వినడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. అంటే ప్రొడక్షన్ వైజ్ చూసుకుంటే లాజిస్టిక్ ఇష్యూస్ ఉంటాయి. అంటే అంటే ఇది ఫస్ట్ డ్రాఫ్ట్ ఎప్పుడు చెప్పాను నేను, 2020లో కోవిడ్లో ఒక మైండ్ సెట్ షిఫ్ట్ జరిగింది ఆడియన్స్లో కానీ, ప్రొడ్యూసర్స్లో కానీ, డైరెక్టర్స్లో కానీ. ఆ షిఫ్ట్కి బిఫోర్ నేను అలాంటి కథ రాశాను. అది నేను కొంచెం అది మేబీ పెద్ద స్టేట్మెంట్ అయి ఉండొచ్చు. కాకపోతే నేను ఆల్మోస్ట్ అలాంటి షిఫ్ట్కి దగ్గరగా ఉన్న కథ ఏం చూడొస్తుంది అట్లా. సో ఏంటంటే అప్పుడు అంటే అది కమర్షియల్ హీరో టైప్ ఆఫ్ స్టోరీ కాదు, సింగిల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదు, జానరా షిఫ్ట్ అవుతుంది. సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదా? సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదు. ఓకే. అంటే క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ షిఫ్ట్ అవుతూ ఉంటాయి, జానరా షిఫ్ట్ అవుతూ ఉంటుంది, అండ్ లొకేషన్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో అండ్ ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ మీద వెరీ స్ట్రాంగ్ లేయర్స్ ఉంటాయి. అంటే ఒక హీరో సినిమాలో ఉంటుంది. అంటే ఎండ్ ఆఫ్ ద షో కొన్ని క్యారెక్టర్స్ నేను హైలైట్ చేసి ఈ కథ వీళ్ళది, ఈ కథ ఈ క్యారెక్టర్ అని నేను చెప్తాను. కాకపోతే డ్రైవ్ అలా ఉండదు. సో అక్కడ ఎక్కడో అంటే ఓకే చెప్పడం చాలా ఈజీ అయ్యేది. అది తర్వాత వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటే ఇది కరెక్టా రిస్కా అనేలాగా ఆగిపోయేది అనమాట. ఓకే. సో నాకు ఫస్ట్ అంటే ఆల్మోస్ట్ ఆఫీస్ ఇచ్చి అట్లా అయ్యింది 2 స్టేట్స్. అదే సారీ 2 స్టేట్స్ ప్రొడ్యూసర్ సత్యబాబు సార్. తర్వాత చాలామంది యాక్టర్స్కి తిరిగి అట్లా నాకంటే ఇంక ఎగ్జాక్ట్గా అంటే ఇంక యాక్చువల్గా సినిమా ఓకే అయ్యింది ఎక్కడంటే ఒక ఓటీటీలో అక్కడ కూడా సేమ్ ఫస్ట్ నేరేషన్కి వావ్ అసలు సారీ అంటే నేను ఫస్ట్ స్క్రిప్ట్ పంపించా. వన్ ఫైన్ ఎర్లీ మార్నింగ్ నాకు ఒక మెసేజ్ వచ్చింది, వెరీ లాంగ్ మెసేజ్. ఆ స్క్రిప్ట్ చదివిన ఫస్ట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్, బ్రో ఇది అసలు మామూలు స్క్రిప్ట్ కాదు, ఇది అదిరిపోయింది అసలు, ఎరగదీసు అది నువ్వు అర్జెంట్గా ఆఫీస్కి రా మనం కలవాలని. ఆ ఓటీటీకి వెళ్ళా, నేరేషన్ ఇచ్చా. ఇంకా అంటే ఒక బ్యాంగర్ రియాక్షన్ నేను చూసా, అదిరిపోయింది ఇది అన్నట్టు. సో అది యాక్చువల్ ఫస్ట్ ఓకే నాకు ఓకే అన్నారు. ఇంకా వాళ్ళు ఒక ప్రొడక్షన్ హౌస్ని అసైన్ చేశారు. అది కూడా వెరీ అంటే ఒక కైండ్ ఆఫ్ వెరీ బిగ్ ప్రొడక్షన్ హౌసే. ఆ ప్రొడ్యూసర్కి చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక షో రన్నర్ని అసైన్ చేశారు. అంటే నాకు షో రన్నర్ ఇష్టం లేదు అసలు. అంటే ఇష్టం లేదు అంటే నన్ను పూర్తిగా నమ్మట్లేదా అనే ఒక చిన్న డౌట్. ఆ షో రన్నర్ డైరెక్టరా? డైరెక్టర్ ఈజ్ వెరీ సెన్సిబుల్. అతను నాకు చాలా హెల్ప్ చేశాడు తర్వాత. ఓకే. ఆ పేరు చెప్పొచ్చేమో పవన్ సాధనేని. బ్రో అనుకున్నా బ్రో, ఇప్పుడు నాకు అర్థమైంది. అనిపించింది ఎందుకంటే ఆయన పరువుకి షో రన్నర్గా చేశారు కదా. అదే అంటే పరువుగా వేరే కూడా చేశారు. సో అయితే ఎక్కడున్నాం మనం, షో రన్నర్ ఎందుకు ఆగింది అక్కడ? ఎందుకు ఆగిందంటే అంటే మేబీ ఆ ఓటీటీ అంటే జనరల్లీ ఓటీటీ ఎట్లా రన్ అవుతాయి అంటే ఈ ఇయర్లో ఇన్ని జానరా ఫిలిమ్స్, అంటే ఈ జానరాలో ఇన్ని ఫిలిమ్స్ రావాలి, ఈ జానరాలో ఇన్ని ఫిలిమ్స్ రావు. సో వాళ్ళ జానరాకి ఫిట్ అవ్వట్లేదు అది. మరి ఎందుకు యాక్సెప్ట్ చేశారు అసలు? వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళ క్యాలెండర్ వేరు, తర్వాత వాళ్ళ క్యాలెండర్ వేరు, క్యాలెండర్ చేంజ్ అవుతుంది కదా. సో ఆ ప్రొడక్షన్ హౌస్లో ఒక 4 months ఒక 3 months ప్రీ ప్రొడక్షన్. అంటే నా ఒక్క సెకండ్, సత్యబాబు గారి దగ్గర ఉన్నప్పుడు ఒక ప్రీ ప్రొడక్షన్, అది ప్రీ ప్రొడక్షన్ దాకా వెళ్ళిందా? సారీ అడ్వాన్స్ అంటే జస్ట్ 1 month వాళ్ళ ఆఫీస్లో కూర్చున్నాను నేను. ఏం చేశారు ఆ 1 month? ల్యాప్టాప్లో రెఫరెన్స్లు తీసుకున్నాను. ఎందుకంటే ఏం చేస్తాం బ్రో. కానీ అప్పుడు తీసిన రెఫరెన్స్ కూడా నాకు ఇప్పుడు చాలా హెల్ప్ అయ్యింది. అదే ఈ ప్రీ ప్రొడక్షన్ ఏమైనా 4 సార్లు మీరు చేశారు, అది ప్రతిసారి ఫస్ట్ నుంచి చేసుకోవాల్సి వచ్చేదా లేకపోతే అంతా వెళ్ళిపోయిందా? కాంపౌండ్ అయిందా? అంటే ఎక్కడ ఆగింది అక్కడ నుంచి కంటిన్యూ చేసి ఉన్నాను. ఓకే. సో ఓటీటీ మీ టీం ఉండేదా ఏడీస్ లాంటి వాళ్ళు? అంటే కొన్ని ఆఫీసుల్లో టీం ఉండేవారు, కొన్ని ఆఫీసుల్లో ఓన్లీ డైరెక్టర్ రూమ్ అండ్ డైరెక్టర్ చైర్ ఉండేది అంతే. ఓకే ఓకే. ఈ ఓటీటీ దగ్గర ఓటీటీ 3 నెలలు ఏం చేశారు ప్రీ ప్రొడక్షన్? స్టోరీ బోర్డ్స్ చేసుకున్నాను. ఓకే. అండ్ ఆమె వెరీ గుడ్ ఆర్టిస్ట్. అంటే నా స్టోరీ బోర్డ్స్ నేను తీసుకుంటా, చాలా రిఫరెన్స్లు తీసుకునేవాడిని. అండ్ వెరీ ఒక స్ట్రాంగ్ లుక్ బుక్ ప్రిపేర్ చేసుకున్నాను. అంటే లొకేషన్ వైజ్, కలర్ ప్యాలెట్ వైజ్, కాస్ట్యూమ్ వైజ్, క్యారెక్టర్కి ఒక షీట్ వేసుకుని అట్లా వెరీ స్ట్రాంగ్ లుక్ బుక్ అండ్ స్టోరీ బోర్డ్స్ అన్ని చేసుకున్నాను. అవన్నీ డిజైన్ చేసుకునే ఉన్నా అక్కడ. సో అయితే 2 months అయింది, 3 months అయింది. కాకపోతే వాళ్ళు స్టార్ట్ చేయట్లా. అయితే ఈ మంత్లో కాంట్రాక్ట్ అయిపోద్ది, ఈ వీక్లో కాంట్రాక్ట్ అయిపోద్ది అనే వరకు అది అయ్యేది కాదు. ఓ సో ఆఫీస్ తీసింది కాంట్రాక్ట్ ముందేనా? ఉంది. అంటే ఓటీటీకి ప్రొడక్షన్ హౌస్ కూడా కాంట్రాక్ట్ అవ్వాలి కదా. ఆ కాంట్రాక్ట్ అవ్వడానికి ముందు నేను చేసుకున్న ప్రీ ప్రొడక్షన్ ఇదంతా కూడా. Were you getting paid for these 3 months? No. That's the hardest part, but it happens.
సో అప్పటికి ఇంట్లో చెప్పేసా, డాడీ సినిమా ఓకే అయిపోయింది, మనం ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వండి అని. ఇప్పుడు మా ఫాదర్ ఏంటి, అరే ఈ నెలలో స్టార్ట్ చేస్తారా, ఈ నెలలో స్టార్ట్ చేస్తారా అంటే మా ఫాదర్ ఎగ్జైట్మెంట్తో అడిగేవాడు, కానీ నాకు చాలా పెయిన్ఫుల్గా ఉండేది. అంటే ఎన్నిసార్లు ఇదే ఈ నెలలో ఈ నెలలో అని చెప్తాం మనం. సో అయితే ఆ ప్రొడక్షన్ హౌస్ దగ్గర ఎట్లా ఆగిపోయిందంటే, అదే ఇంకా వాళ్ళు నెక్స్ట్ మంత్ అనే టైంకి ఇంకా నేను డిసైడ్ అయ్యా. అంటే నేను పెట్టుకున్న కొన్ని రూల్స్ ఏంటంటే, ఏ ప్రొడక్షన్ హౌస్లో అయినా సరే 6 నెలల కంటే ఎక్కువ కూర్చోకూడదు. చేస్తారా చేయరా చెప్పేసేయండి. మ్యాక్స్ 6 months అంతే. అంతకంటే కూర్చున్నానంటే నాకంటే బిగ్గెస్ట్ ఫూలింగ్ కూడా ఉండదు. అది మనకు తెలిసిపోతుంది అవుతుందా అవ్వదా అనేది. సో ఆ క్లారిటీ నాకు వచ్చేసింది. ఇంకా ఎక్కడో ఏదో డిస్కషన్స్ అవుతున్నాయి, అంటే తర్వాత చేద్దాం 2 months 3 months అట్లా పోస్ట్పోన్ చేస్తూ సడన్గా అంటే అదేదో మంత్ అంటే ఒక అంటే 3 months తర్వాత చేద్దాం అన్నట్టు నాకు వినపడుతుంది. ఇంకా నా వల్ల కావట్లేదు. అప్పుడు అన్న కాల్ చేసేది పవన్ సాధనకి, అన్న ఇట్లా అంటున్నారు, మీరు ఏమన్నా చేయొచ్చు కదా అంటే, అప్పటికే బ్యాక్ ఎండ్లో అన్న చాలా స్ట్రాంగ్గా పుష్ చేస్తున్నాడు. అరే ఇది ఎట్లా అయినా సరే చేయొచ్చు, ఇది ఎలా చేసినా ఎప్పుడు చేసినా సరే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది ఇది. కానీ వాళ్ళ లాజిస్టిక్స్ వాళ్ళకు ఉంటాయి ఒక కదా. డౌట్ బ్రో, అప్పుడు ఇది సినిమానే సీరియస్ గా కాదు? కాదు, ఓకే. ఈ ఫిలిం అది Sorry. బ్రో కట్ చేయండి బ్రో ప్లీజ్. ఇది కట్ చేస్తా. అంటే బీప్ అయ్యింది, యా అది ఇంకా ఇంట్రెస్టింగ్ యా ఇట్స్ ఓకే. యా 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 ప్లీజ్ బ్రో. ఐ విల్ బ్రో, డోంట్ వరీ బ్రో. ఫస్ట్ ఫిలిం వేసేస్తా బ్రో, డోంట్ వరీ. యా యా. సో అయితే ఎక్కడున్నా మనం పుష్ చేశారు, పుష్ చేస్తే అవ్వట్లేదు. సో నాకు ఎక్కడో తెలుస్తుంది ఇది అవ్వట్లేదు. సో అదే ఫేజ్లో మా మమ్మీ డాడీ మా వదిన మా అన్నయ్య వాళ్ళ బాబు ఊరి నుంచి హైదరాబాద్ వచ్చారు. మా అన్నయ్య ఏంటంటే అప్పుడు వియట్నాం వెళ్తున్నాడు అనమాట. సో అంటే ఇప్పుడు వియట్నాంలో వర్క్ చేస్తున్నాడు. సో ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. సో అన్నయ్య వియట్నాం వెళ్ళిపోయాడు. మమ్మీ డాడీ అప్పుడు మేము ఒక అంటే అవతార్ సినిమాకి వెళ్ళి అట్లా కొంచెం ఫ్యామిలీ టైం అట్లా స్పెండ్ చేసి మా వదిన బాబు అంతా 2022 డిసెంబర్ ఇది అనుకుంటా. సో మా పేరెంట్స్ అట్లా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే మా ఫ్లాట్లో ఒక 2 days స్టే చేసి మా ఊరు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది ఇది ఒక 3 months అప్పటి వరకు హ్యాపీ మూడ్ లో ఉండే జరుగుతుందని. మా మమ్మీ డాడీ కూడా ఇంకా నెక్స్ట్ మంత్ డైరెక్టర్ ఇది అన్నట్టు. సో ఒక 3 months పుష్ చేయాలేమో అన్నట్టు నాకు అర్థమవుతుంది, అంటే వాళ్ళు చేస్తారేమో అన్నట్టు. వెళ్ళి ఈపీతో మాట్లాడా, లేదు ఇది కొంచెం టైం పట్టేలా ఉంది అన్నట్టు నాకు అర్థమైపోతుంది. ఇంక సో ఇక్కడ ఇంకా అవ్వదని నాకు అర్థమైంది. ఇది కొంచెం వెరీ హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ మూమెంట్ ఇది లైఫ్లో. ఆఫీస్ నుంచి బైక్ మీద హెల్మెట్ వేసుకుని వస్తున్నా, బైక్ మీద వస్తున్నంతసేపు అంటే చిన్నప్పటి నుంచి అనుకున్న అంటే ఈ జర్నీ అంటే మనం ఇంకా డైరెక్టర్ అయిపోతున్నాం అనే ఒక ఎండింగ్ ఫేజ్కి వచ్చేసాం అనేది మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అనే థాట్ నేను తీసుకోలేకపోతున్నా. స్కూల్లో ఇచ్చిన స్పీచ్ నేను తిరిగి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అంటే రీస్టార్ట్ అప్పుడే నేను 12th ఫెయిల్ అనుకుంటా చూసా. ఆ రీస్టార్ట్ అనే పదం నాకు చాలా హిట్ అయింది. రీస్టార్ట్ అంటే ఆ రీస్టార్ట్ నా వల్ల కావట్లేదు అనమాట. సో ఆఫీస్ నుంచి వస్తుందా నమ్మరు బ్రో, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఆగాను. ఆ థాట్స్ అట్లా యాంప్లిఫై అవుతూ బ్రేక్ అయిపోయి ఏడ్చేస్తుంది హెల్మెట్లో. ఈ గ్లాస్ ఓపెన్లో ఉంది, గ్లాస్ క్లోజ్ చేసా, పక్కన వెహికల్స్ ఉంటాయి, ఏడుస్తున్నా జూబ్లీస్ చెక్ పోస్ట్లో. జూబ్లీస్ చెక్ పోస్ట్ నుంచి నేను ఉండేది మధురానగర్. జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మధురానగర్ వచ్చేంత వరకు ఏడుస్తూనే ఉన్నాయి హెల్మెట్లో, బైక్ మీద చేతులు అట్లా షివర్ అయిపోతూ ఉన్నాయి. ఫ్లాట్కి వచ్చా, పైకి వెళ్తే పైన ఫ్రెండ్స్ ఉంటారు, అంటే వాళ్ళకు కూడా అరే మా వాడిది స్టార్ట్ అయిపోతుంది అంటే. మా రూమ్మేట్స్ కూడా ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్, వీరేంద్ర, రాజా, విజయ్, నవీన్, వెరీ టాలెంటెడ్ పీపుల్. సో పైకి వెళ్తే అంటే నా ఫేస్ చూస్తే అర్థమైపోతుంది వాళ్ళకి, ఏంటంటే ఏమైంది అన్నట్టు అడుగుతారు. సో చెప్పాల్సి వస్తుంది అని ఒక చిన్న షై ఫీలింగ్. మా ఫ్లాట్ ముందు ఒక పార్క్ ఉంటుంది అనమాట. ఆ పార్క్లో కూర్చొని మొత్తం అంటే ఇంకా దింపాల్సినంత దింపేసి ఫేస్ వాష్ చేసుకుని పైకి వెళ్ళి మళ్ళీ కూర్చొని ఓకే ఇప్పుడు సినిమా లేదు మనకి, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, మళ్ళీ బుక్ ఓపెన్ చేసి ఇప్పుడు మనకున్న కాంటాక్ట్స్ ఏంటి, పవన్ సాధనేని లేకపోతే నాకున్న ప్రొడ్యూసర్స్, నాకు తెలిసిన యాక్టర్స్. అంటే నేను మెసేజ్ పెడితే రిప్లై ఇచ్చే యాక్టర్స్ ఎవరు, అంతే. నేను మెసేజ్ పెడితే రిప్లై ఇచ్చే ప్రొడ్యూసర్స్ ఎవరు, ఆ లిస్ట్ మొత్తం ఒకటి వేసుకుని వాళ్ళ కాల్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ ఫేజ్లో నాకు బాగా హెల్ప్ చేసింది పవన్ సాధనేని. అండ్ ఇంకొకటి ఏంటంటే అదే ఓటీటీలో పవన్ అన్న డేట్స్ కొంచెం బిజీ ఉండడం వల్ల వేరే షోరన్నర్ కూడా చూసారు వాళ్ళు. అది కృష్ణ చైతన్య సార్, డైరెక్టర్ కృష్ణ చైతన్య. ఆయన ఈ మూవీలో ఒక సాంగ్ లిరిక్స్ కూడా రాశారు. ఓకే. ఇది
దమ్ సాంగ్. ఓకే. ఇప్పుడు నాకున్న బిగ్గెస్ట్ సపోర్ట్ వీళ్ళిద్దరే. ఎందుకంటే వీళ్ళ కథ తెలుసు, వీళ్ళ కథ బాగా నచ్చింది, నా నరేషన్ చాలా బాగా నచ్చింది అండ్ నేను కొంచెం ఇంపాక్ట్ఫుల్ నరేషన్ ఇస్తాను. సో వాళ్ళకి నా నరేషన్ నచ్చింది, వీడు ఎక్కడో కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో వాళ్ళకి కాల్ చేసి అన్న ఇట్లా సిచ్యువేషన్ ఇది అంటే, సరే ఇప్పుడు నువ్వు ఎవరికి చెప్పాలనుకుంటున్నావు. నేను నమ్మరు బ్రో, నేను ఎంత బిగ్ ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పినా, ఎంత అంటే కొంచెం ఒక పెద్ద యాక్టర్ పేరు చెప్పినా కానీ విత్ ఇన్ 1 ఫోన్ కాల్ నన్ను పంపించారు అక్కడికి వాళ్ళు. అంటే చాలా బిగ్ ప్రొడక్షన్ హౌస్కే పంపించారు, అంటే పేరు చెప్పలేను కానీ అంటే విత్ ఇన్ 1 ఫోన్ కాల్. మళ్ళీ సేమ్ వెళ్ళేవాడిని, చెప్పేవాడిని, కథ బాగుంది అనేవాళ్ళు, కానీ అయ్యేది కాదు. మళ్ళీ కలుద్దాం అయ్యేది కాదంటే ఇంతే, బాగుంది కానీ మళ్ళీ కలుద్దాము అంతే. అంటే మళ్ళీ ఇంకో మీటింగ్ అయ్యేది, తర్వాత ఇది చేంజ్ చేయొచ్చా, అది చేంజ్ చేయొచ్చా. కొంతమంది ఏంటంటే లేదు నువ్వు ఎంత చేంజ్ చేసినా సరే ఇది అంటే అంటే ఒక రూబిక్స్ క్యూబ్ లాంటి ఒక పజిల్ లా ఉంది. మీ ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని నేమ్స్ అడిగే వల్ల ఎవరు అనుకుంటున్నారు యాక్టర్స్ అని చెప్పేవాడిని. అదే చెప్తున్నా, ఏ యాక్టర్కి కూడా ఇందులో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రాక్ ఉండదు, ఇంక్లూడింగ్ సుమంత్ ఆయన క్యారెక్టర్. దట్స్ ఎ స్పాయిలర్. అచ్చా, ఓకే. సో అయితే సో ఇక్కడ మనం ఎవరిని కాస్ట్ చేస్తాం, సో ఎవరు ఒప్పుకుంటారు దీనికి, వేరే అదర్ సపోర్టింగ్ కాస్ట్ వల్ల నీ సినిమా హిట్ అవ్వదు అనేది వాళ్ళ పర్స్పెక్టివ్స్, అంటే వాళ్ళ యాంగిల్ అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఈ పవన్ అన్న అండ్ శ్రీధర్ సార్ అంటే వాళ్ళు పంపించిన ఈ నేరేషన్స్ కొన్ని అట్లా ఏది వర్కౌట్ అయ్యేది కాదు. తర్వాత మనోజ్ కృష్ణ తన్నీరు అని ఒక యాక్టర్ ఉన్నాడు, మీకు గీతా సుబ్రహ్మణ్యం. ఓకే. సో గీతా సుబ్రహ్మణ్యం అతను కథ చెప్పాను. సో అయితే ఇమీడియట్లీ అతను ఒక ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్ళాడు. ఆ ప్రొడ్యూసర్ ఓకే చేసి నాకు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చింది అతను అనమాట. ఈజ్ ఏ బిల్డర్. సో ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చింది అతను. సో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళా. ఇప్పుడు యాక్చువల్ రీస్టార్ట్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఇది మా సత్యబాబు సార్ దగ్గర, తర్వాత వేరే ప్రొడక్షన్ హౌస్ అండ్ ఓటీటీ. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో ఆఫీస్ వచ్చింది. సో మళ్ళీ అంటే నాకు ప్రీ ప్రొడక్షన్ ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఎవ్రీ డైరెక్టర్కి, నాకు ఎక్సైట్మెంట్ పోయింది ఇంకా థర్డ్ టైంకి. సో ఇది ఎప్పుడు అయిపోద్ది అనే ఫీలింగ్ వచ్చేది. కాకపోతే నేను వెరీ అగ్రెసివ్గా ప్రీ ప్రొడక్షన్ చేసేవాడిని. సో ఇక్కడ నాకు ఏడీస్ వచ్చారు. నాకు ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి నేను వెళ్ళి సుమంత్ గారికి చెప్పాను అది. సో అక్కడి నుంచి వచ్చారు. ఓకే. సో సుమంత్ గారికి చెప్పిన ఏ ఇయర్లో 2023 ఐ థింక్. సో ఓకే చేశారు. కాకపోతే అక్కడ కూడా ముందుకు వెళ్ళేది కాదు. సేమ్ నెక్స్ట్ మంత్. సో ఆ మంత్ వచ్చేది కాదు. అండ్ పేమెంట్ ఏం రావట్లేదు అంతే, ఓన్లీ ఫస్ట్ అడ్వాన్స్. మనోజ్ చాలా బాగా నమ్మేడు కథని, చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేశాడు, గట్టిగా పుష్ చేయడానికి ట్రై చేశాడు, కానీ అది మెటీరియలైజ్ అవ్వాలి అక్కడ. సో ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకా అవ్వట్లేదు. మళ్ళీ ఇంటికి వచ్చి నా రూమ్లోకి వెళ్ళి బుక్ పెన్ బట్టి మళ్ళీ సుమంత్ గారు ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు నాకున్న కాంటాక్ట్స్ ఏంటి మళ్ళీ, సో ఇప్పుడు ఎక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళగలను. ఓకే. సో ఈ ప్రాసెస్లో ఆఫ్టర్ ఈ ఎపిసోడ్ నాకు కాల్ వచ్చింది యాక్చువల్లీ. అక్కడి నుంచి కొంచెం షిఫ్ట్ అయింది. అది ఈటీవీ నితిన్. సో ఆయన కాల్ చేసి నేను నీ పిచ్ డెక్ చూసా రాజేష్, ఒకసారి మనం కలుద్దాం అన్నారు. అండ్ నేను ఇది చెప్పచ్చో లేదో, నేను కొంచెం అండర్ ఎస్టిమేట్ చేశాను ఈటీవీని. నేను దానికి చాలా హంబుల్గా సారీ చెప్తున్నా యాక్చువల్లీ. అంటే అప్పుడు వెరీ స్టార్టింగ్ ఫేజ్లో ఉంది. సో అంటే మళ్ళీ ఇంకొక ఓటీటీ వర్కౌట్ అవుతుందా లేదా అనే ఒక చిన్న భయంతో నేను వెళ్ళలేదు యాక్చువల్లీ. అంటే నితిన్ గారు నాకు కాల్ చేసినా కానీ అవుతుందా అంటే అప్పుడు ఇంకా ఒక్క రిలీజ్ కూడా అవ్వాలా. అదే 90s వచ్చాకే కదా అసలు తెలిసింది అప్పటి వరకు వాట్ దే ఆర్ అనేది. అంటే అతను చేసిన వెరీ బిగ్గెస్ట్ హెల్ప్ ఏంటంటే, ఏదైనా ఓటీటీకి వెళ్ళి మనం కథ చెప్పాలంటే ఫేజెస్ ఉంటాయి కదా, ఆ ఫేజెస్ దాటాలంటే ఇంకా పేషెన్స్ బిగినింగ్ లెవెల్లో ఉంటే ఓకే, నేను ఇప్పుడు ఎండింగ్ స్టేజ్కి వస్తాను. ఇదంతా కాదు, మ్యాటర్ ఉందా లేదా చెప్పు అనే ఫేజ్కి వస్తాను అనమాట. సో అయితే ఆయన నాకు చేసిన బిగ్గెస్ట్ హెల్ప్ ఏంటంటే, డైరెక్ట్ బోర్డ్ నరేషన్ పెట్టించారు. ఒకటే నరేషన్, డైరెక్ట్ రామోజీ ఫిలిం సిటీలో బోర్డ్ నరేషన్కి అంటే అది అక్కడ RFCలో అవుతుంది. సో మధురా నగర్ నుంచి బైక్ మీద వెళ్ళి RFCకి, మీరు ఆప్షన్ లేదు కదా. ఒక ఫ్రెండ్ త్రిశూల్ మహేష్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఇంకా తను నేను బైక్ మీద RFCకి వెళ్ళి బోర్డ్ నరేషన్లో కూర్చున్న, నరేషన్ అయ్యింది. అది నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను. అంటే ఎట్లా అంటే ఏ నరేషన్కి వెళ్ళినా సరే ది బెస్ట్ ఇవ్వాలి మనం, ఇంకా వాళ్ళని అసలు ఫిదా చేసేయాలనేలాగా అంటే వెరీ స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి ఉంటాను నేను. అంటే మీరు ఈ మూవీ చూసుంటారు కదా, ఏంటది ఫహద్ ఫసల్ది ట్రాన్స్, ఒక సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది కదా.
అరే నువ్వు చెప్తున్న కథ నీకు తప్ప ఇంకెవరికి తెలియదు అంటే 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 నేను ఇదేం నమ్ముతానంటే మనం ఒకరికి ఒక విషయం చెప్తున్నామంటే వాళ్ళకి తెలియదు మనం చెప్తున్నాం. సో మనది అప్పర్ హ్యాండ్. సో తెలియని విషయాన్ని తెలియని వ్యక్తికి మనం ఒకటి చెప్తున్నామంటే మనది అప్పర్ హ్యాండ్ అనే కాన్ఫిడెన్స్తో నేను ఉండేవాడిని. చాలా ఇంపాక్ట్ఫుల్గా కొంచెం స్ట్రాంగ్గా చెప్తూ గట్టిగా చెప్తూ అట్లా వెరీ స్ట్రాంగ్ నరేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు బోర్డ్ మీటింగ్లో అదే వాళ్ళ బోర్డ్ మెంబర్స్ నితిన్ గారు అండ్ సాయి గారు. సో నేరేషన్ అయిపోయింది, బయటకు వచ్చా నితిన్ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ మీ, వీడు ఖచ్చితంగా క్రాక్ చేస్తాడు ఇది అని. సో అప్పటికే ఆయనకు అర్థమైపోయింది అసలు నితిన్ పిచ్ డెక్ ఎలా వెళ్ళింది? ఓటీటీ కాంటాక్ట్స్. సో వాళ్ళలో వాళ్ళు అంటే నేను అప్పుడు వేరే ఓటీటీలో ఉండే కదా, సో ఓటీటీ కాంటాక్ట్స్ అతను అట్లా చూసారనమాట. ఓకే. సో నేరేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సాయి గారు దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా స్ట్రాంగ్గా రగదీసా బ్రో చాలా క్రేజీ ఉంది అసలు అన్నాడు. అప్పటికే అర్థమవుతుంది ఓకే ఇది ఓకే అవుతుంది అన్నట్టు. అంటే మరి వెంటనే చెప్పరు కదా ఓటీటీస్. సో నెక్స్ట్ డే నైట్ నాకు మెసేజ్ వచ్చింది అనమాట. అప్పుడు 2020 వరల్డ్ కప్ అవుతున్నట్టుంది నైట్ ఫైనల్స్. సో మ్యాచ్ అవుతుంది, మా రూమ్లో మా ఫ్రెండ్స్తో చూస్తున్నాం. అట్లాగా నాకు మెసేజ్ వచ్చింది మనం చేస్తున్నాం ఇది అప్రూవ్డ్ అని. నేను అప్పటికే విన్నది ఏంటంటే ఈటీవీ అప్రూవ్డ్ అంటే అది పక్కా జరుగుతుంది. తుఫాన్ రాని సునామీ రాని ఏదైనా జరగని ఈటీవీ చెప్పిందంటే చేస్తుంది. సో ఇంకా నితిన్ అంటే బోర్డ్ అప్రూవల్ వచ్చింది మనం చేస్తున్నాం ఇది అని. సో 6లు కొడుతుంటే మ్యాచ్లో నేను గట్టిగా అరుస్తున్నా, బట్ నేను అరిచేది వేరేదాన్ని తెలియదు మా ఫ్రెండ్స్. సో అట్లా ఇంకా అది దాన్ని అది ఇంకా అయిపోయింది. యాక్చువల్లీ ఈ ఈటీవీకి వెళ్ళడానికంటే ముందు ఒక 2 ఎపిసోడ్స్ ఉన్నాయి కొంచెం స్ట్రాంగ్గా నేను మాట్లాడినవి. ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి కథలు చెప్తూ ఉంటాం కదా, అంటే చాలా జరిగినాయి, జస్ట్ ఒక 2 చెప్తా. చాలా చెప్పొచ్చు యాక్చువల్లీ, టైం ఉంది మనకి. అంటే ఒక బిల్డర్ అంటే ఎగ్జిక్యూట్ చేసేది ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అంటే హీజ్ లైక్ ప్రొడ్యూసర్ కాకపోతే ఇన్వెస్ట్ చేసేది వేరే ఒక బిల్డర్ అనమాట. సో ఇతను అక్కడికి తీసుకెళ్ళాడు, ఒక హోటల్ రూమ్లో నేరేషన్ అవుతుంది. అంటే వాళ్ళు ఒక జస్ట్ 30 minutesలో చెప్పండి, ఎక్కువ టైం లేదన్నారు. 30 minutesలో చెప్పి అప్పటికి నా దగ్గర ఒక హార్డ్ కాపీ ఆఫ్ లుక్ బుక్ ఉండేది, చాలా డీటెయిలింగ్ ఉంటుంది అది. ఆ లుక్ బుక్ అంతా చూపించి ఒక 30 minutes నేరేషన్ ఇచ్చిన తర్వాత ప్రొడ్యూసర్కి అంతలా ఎక్కలే కదా. అంటే అప్పటికి అతను శకలక్ శంకర్ గారితో ఏదో ఒక మూవీ ప్రొడ్యూస్ చేస్తూ అట్లా ఉన్నారు. సో అతనికి అంత కొంచెం ఎక్కలేదు, క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాళ్ళ కన్స్ట్రక్షన్ టీం ఉంటారు కదా మేనేజర్స్, వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ యాక్టర్ అంటే ఈ హీరో ఈ క్యారెక్టర్ అంటే వీళ్ళకి కనెక్షన్ ఏంటి, మన దాంట్లో హీరోయిన్ ఉంటే బాగుంటుంది కదా, హీరో చేస్తే బాగుంటుంది కదా అన్నట్టు విన్నా బ్రో. ఒకసారి ఇట్లా ఆపి అసలు ప్రొడ్యూసర్ ఎవరు అన్నా, నేను ఇది ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు అన్నా, నేను మీ ఇద్దరితోనే మాట్లాడతా, ఇంకెవరితో మాట్లాడను. మీకు నచ్చిందా నచ్చలేదా, చేస్తారా చెయ్యరా, లేదా మళ్ళీ కలవాలా అని చెప్పేసి వచ్చానంటే. అదొకటి. ఇంకొకటి ఒక బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఇలా కథ చెప్పా, వాళ్ళకి బాగా నచ్చింది. అంటే వాళ్ళకి జెన్యూన్గా నచ్చింది. కాకపోతే సేమ్ లాజిస్టిక్ ఇష్యూస్ వల్ల అంటే ఇది ఏ బడ్జెట్లో చేయొచ్చు, అంటే నీకు కావాల్సిన అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, యాక్టర్స్ ఎవరు, ఇట్లా ఈ డిస్కషన్స్ అన్నీ అవుతున్నాయి. కాకపోతే ఎస్ఆర్ నో చెప్పట్లా. సో ఆ ఎస్ఆర్ నో చెప్పించుకోవడానికి నేను ఇంకా అంటే నాకున్న పేషెన్స్ లెవెల్ ఇంకా బ్రేక్ అయిపోతుంది. అంటే మీటింగ్స్ అవుతున్నాయి తప్ప ముందుకెళ్ళట్లా. అప్పుడు ఏమన్నా అంటే సార్ మీరు ప్రొడ్యూస్ చేస్తున్న బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిలిమ్స్లో ఎడిటింగ్లో తీసేసే బడ్జెట్ నాకు ఇవ్వండి, వేస్టేజ్ బడ్జెట్ నాకు ఇవ్వండి సార్. అంటే ఏదైనా బిగ్ ప్రొడక్షన్ హౌస్కి వెళ్తే వాళ్ళ హిట్ ఫిల్మ్స్ బెస్ట్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, మీ గ్యాలరీలో పెట్టుకునే సినిమా నేను ఇస్తాను. అంటే హిట్ సినిమా ఆర్ మంచి సినిమా ఆ గ్యాలరీలోకి వెళ్తుంది కదా, మీ ఎడిటింగ్లో పోయే బడ్జెట్ నాకు ఇవ్వండి సార్, నేను మీకు మంచి సినిమా తీసేస్తాను. ఇది చెప్పారు డైరెక్ట్గా ప్రొడ్యూసర్కి. నవ్వారు అంతే, బట్ మనం చేద్దామన్నట్టే ఉండింది కానీ నాకు అర్థమవుతుంది ఇక్కడ అవ్వట్లేదు అని. అది కూడా అయిపోయింది. సో అక్కడ కూడా అవ్వలేదు. అండ్ ఇక్కడ ఈటీవీ, దీని తర్వాత ఈటీవీ. యాక్చువల్లీ ఈటీవీకి రావడానికి ముందు కూడా ఒక బిగ్ ప్రొడక్షన్ హౌస్ దగ్గర ఎక్కువ రోజులు ఉండే అనమాట. ఓకే. అక్కడ ఏంటంటే మల్టిపుల్ ఫేజెస్ మళ్ళీ, అంటే యాక్చువల్ ప్రొడ్యూసర్ ఒకళ్ళు ఉంటారు, డెసిషన్ మేకర్స్ ఉంటారు, అండ్ ఆ ప్రొడక్షన్ హౌస్లో అసోసియేట్ అయిన యాక్టర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి అట్లా ఆ ఫేజెస్ అన్ని దాటి యాక్చువల్లీ వాళ్ళు చేసేవారు, ఇది ఖచ్చితంగా వాళ్ళు చేసేవాళ్ళు. కానీ నేనే వచ్చాను, వెయిట్ చేయలేవు. ఇదే ఈ ఎడిటింగ్ వేస్టేజ్ బడ్జెట్ ఆ ప్రొడక్షన్ వేరే చోట ఎందుకు లేట్ అయిపోతుందన్నా? అదే బ్రో, అంటే బిగినింగ్ ఫేజ్లో పేషెన్స్ లెవెల్ ఒకలా ఉంటుంది, తర్వాత ఒకలా ఉంటుంది కదా.
సో నేను మీకు ఇంత కూడా చెప్పంటే ఏ ప్రొడక్షన్ హౌస్లో అయినా సరే 6 months నుంచి ఉండకూడదు, ఉంటే నా అంత బిగ్గెస్ట్ ఫుల్ కూడా ఉండడు. అంటే అది అర్థం చేసుకున్నాను అవుతుందా అవుతుంది. ఆ 6 months కాస్త 4 monthsకి వచ్చింది, ఆ 3 monthsకి వచ్చింది, తర్వాత 1 monthకి వచ్చింది. ఆ 1 monthలోనే యాక్చువల్లీ నేను చెప్తున్న ఆ ప్రొడక్షన్ హౌస్లో కొంచెం వెరీ స్ట్రాంగ్ నరేషన్స్ పడ్డాయి. లేదా ఇంకా ఫైనల్ నరేషన్ పడాలి, ఇంకా ఆ పర్సన్కి నేను కథ చెప్తే అది అయిపోద్ది అనమాట. ఇంకా ఎందుకంటే ఆ పర్సన్ సెన్సిబిలిటీస్ నాకు తెలుసు, ఆ పర్సన్ సెన్సిబిలిటీస్ నాకు తెలుసు, డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. కానీ ఇంకా పేషెన్స్ కిల్ అయిపోయింది. అదే టైంకి నాకు ఈటీవీ నుంచి ఆఫర్ వస్తుంది అనమాట. ఓకే, ఈ జోన్లో ఉన్నాను నేను అప్పుడు. ఇంకా దాన్ని ఇమీడియట్లీ షిఫ్టెడ్ టు ఈటీవీ. ఓకే. సో ఈటీవీ బోర్డ్ నరేషన్ అయిపోయింది. నరేషన్ అయిన తర్వాత నితిన్ సర్వర్ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఇంకా సాయి గారు వచ్చి వెరీ స్ట్రాంగ్ షేక్ అండి, చీరగా తీసుకోవాలి, మనం క్రేజీ మనం చేస్తూ ఉన్నారు, చేసాడు ఓకే. సో ఆ ప్రొడక్షన్ హౌస్ తర్వాత ఈటీవీ విన్ నుంచి వచ్చింది మార్క్ మై వర్డ్స్. ఇప్పుడు ఏదైతే న్యూటన్స్ థర్డ్లా ప్రొడక్షన్ అవుతుందో మార్క్ మై వర్డ్స్, ప్రొడ్యూసర్ నేమ్ హరీష్ కోహేకర్. మార్క్ మై వర్డ్స్ ఎంటర్టైన్మెంట్. అంటే ఇది బ్రో, అంటే ఏ డైరెక్టర్కైనా సరే హరీష్ అన్న లాంటి ప్రొడ్యూసర్ ఉంటే ఇంకా అంతకంటే బిగ్గెస్ట్ సపోర్ట్ ఇంకొక ఉండదు బ్రో. అంటే హీఈస్ వెరీ స్ట్రాంగ్. అంటే నేను నా ఫస్ట్ స్పీచ్లో ఒక మాట చెప్పాను, అంటే చెస్ ఆడేప్పుడు క్వీన్ పోయిందంటే సగం గేమ్ పోయినట్టే. సో నేను తీసిన ఈ సినిమా కింగ్ అయితే క్వీన్ కింగ్ని ఎట్లా కాపాడుకుంటూ వస్తాడో, ఎవ్రీ స్టేజ్ ఆఫ్ మేకింగ్ దిస్ ఫిలిం న్యూటన్స్ థర్డ్లలో నన్ను నా సినిమాని అట్లా కాపాడుకుంటూ వచ్చాడు. అంటే ప్రతిదీ డైరెక్టర్ కన్విక్షన్ మీద వెళ్ళాలి, ప్రతిదీ డైరెక్టర్ డెసిషన్ మీద వెళ్ళాలి. అంటే నన్ను వేరే వాళ్ళు కూడా ఏం ఫోర్స్ చేయలే, అడుగుతారు, ఆ ప్రెషర్ కూడా వీడికి ఉండకూడదు. అంటే అతను చాలా కట్ చేసేవాడు అనమాట. అంటే హీఈస్ యాజ్ పవర్ఫుల్ యాజ్ ఎ క్వీన్ ఇన్ ద చెస్ గేమ్ ఇన్ మై లైఫ్. వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ సెన్సిబుల్, అండ్ యాక్చువల్లీ హీ వాంట్ టు బికమ్ ఏ డైరెక్టర్. సో హీ అండర్స్టాండ్స్. అంటే మొత్తం వదిలేడు, చెప్తాడు, మళ్ళీ చెప్తాడు, మళ్ళీ చెప్తాడు, నా కాన్ఫిడెన్స్ చూసి వదిలేస్తాడు. ఓకే వీడు చాలా క్లారిటీగా ఉన్నాడు అంటే చెప్పడం అతని బాధ్యత, చెప్పకపోవడం ఈజ్ ఫూలిష్నెస్, చెప్పడం ఈజ్ బాధ్యత, చెప్పి వదిలేయడం ఈజ్ ద బెస్ట్ థింగ్. అది అతని దగ్గర ఉంటుంది అన్నమాట. నేను చెప్తున్నా తీసుకుంటే నువ్వు తీసుకో. అండ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ప్రీ ప్రొడక్షన్ అతను. అంటే అప్పటికే నేను చాలాసార్లు ప్రీ ప్రొడక్షన్ చేసి ఉన్నా సరే యాక్చువల్ ప్రీ ప్రొడక్షన్ చేసింది అక్కడ. నాకు ఉన్న ఒక డౌట్ ఏంటంటే బ్రో, ఇప్పుడు ఒక కథతో 5-6 ఏళ్ళు ట్రావెల్ చేశారు కదా, ఇది వర్క్ అవ్వట్లా అనే ఒక పాయింట్ వచ్చినప్పుడు కథ మీద డౌట్ రాలేదా? మేబీ అంటే మనం కథ బ్యాడ్ గా రాసుకున్నారు అని అనిపించదు మీకు, బికాస్ మీరంత కనెక్ట్ అయినారు అండ్ మీకు రియాక్షన్స్ కూడా వస్తున్నాయి బాగుంది అని. బట్ డోంట్ యూ థింక్ ప్రాక్టికల్ ఆప్షన్ అనేది మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఒకదాని మీదే లైఫ్ మొత్తం డిపెండ్ అయ్యేదానికంటే, ఆపర్చునిటీ ఫ్యూచర్ మొత్తం ఒక కథ మీదే పెట్టుకునే దానికంటే మేబీ మల్టిపుల్ స్టోరీస్ పెట్టుకుని ఇది కాకపోతే నేను అది కూడా ఒక ట్రై చేసి చూస్తా అనే ఒక డైరెక్షన్లో ఎందుకు ఆలోచించలేదు? ఎందుకు దీన్ని మాత్రమే, దీనిపైనే ఎందుకు డిపెండ్ అయ్యారు? అదే బ్రో, నాకు ఎక్కడికి వెళ్ళిన సినిమా ఓకే అయిపోయింది కదా, ఆఫీస్ వచ్చేది కదా. సో కథ మీద ఎప్పుడు డౌట్ రాలా? అదే కదా, అంటే 5 నేరేషన్స్ ఇస్తే 5 నేరేషన్స్లోనూ అంటే ఒక 4 out of 5 ఎక్స్ట్రాడినరీ రివ్యూ వచ్చేది కథ గురించి, ఒక 3 out of 5 మనం చేద్దాం అన్నట్టు ఉండేది, 2 డౌట్ ఉండేది, ఒక చోట నాకు ఆఫీస్ వచ్చేది అంతే. అంటే ఇది అంటే ఇంతమంది అంటే ఇంతమందిలో కొంతమంది అయినా సరే నమ్మి ముందుకెళ్తున్నారు అంటే ఇందులో మ్యాటర్ ఉంది అనేది నా కాన్ఫిడెన్స్ అంతే. స్ట్రైక్ రేట్ గట్టిగా ఉండింది బేసికల్లీ. అండ్ ఒక ఫేజ్లో వేరే స్క్రిప్ట్ కూడా స్టార్ట్ చేసా యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మేబీ నా సెకండ్ ఫిల్మ్ అది అవ్వచ్చు. సో అది కొంతమందికి పిచ్ చేశా, కాకపోతే దీనికి వస్తున్న హై చెప్తున్నప్పుడు నాకే రావట్లేదు, ఎందుకంటే అది అంత స్ట్రాంగ్గా ఇంకా నేను డ్రాఫ్ట్ ఫినిష్ చేయలే. ఎంతసేపు పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది బ్రో మీకు ఒకటి ఫినిష్ చేయడానికి? ఇది ఎంత టైం పట్టుంటుంది ఫినిష్ చేయడానికి? ఫస్ట్ డ్రాఫ్ట్ నేను 2 monthsలో రాసాను బ్రో న్యూటన్స్ థర్డ్. కాకపోతే నేరేషన్స్లో అది డెవలప్ అవుతూ వచ్చింది. మేబీ ఫస్ట్ డ్రాఫ్ట్ ఇంత స్ట్రాంగ్గా ఉండదు, మేబీ అది కొంతమందికి స్క్రాప్లో కూడా అనిపించవచ్చు. కాకపోతే నేరేషన్స్లో నాకు చాలా స్ట్రాంగ్ అయింది, చెప్తున్నప్పుడు నాకు వస్తుంది. అంటే నేను ఎక్కడైనా సరే నాకు ఓకే అయినా అవ్వకపోయినా వాళ్ళు చెప్పిన ప్రతి పాయింట్ నాకు యూజ్ అవుతుంది, నేను అట్లా యాడ్ చేసుకునేవాడిని. సో అట్లా స్ట్రాంగ్ అవుతూ వచ్చింది నాకు అది అంతే. సో అంటే ఇప్పుడు ఫైనల్లీ చూసిన సినిమాకి ఫస్ట్ డ్రాఫ్ట్కి ఎంత తేడా ఉంటుంది అనుకుంటున్నారు? 50% డిఫరెన్స్ ఉంటుంది. 50%. ఫైనల్ డ్రాఫ్ట్కి సినిమాకి డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే కుదిరితే మీకు స్క్రిప్ట్ ఇస్తా, ఎప్పుడన్నా కుదిరితే సినిమా తర్వాత మనం చేద్దాం. యాక్చువల్లీ లెట్స్ డూ సంథింగ్. సినిమా తర్వాత స్క్రిప్ట్ పెట్టుకుని కూర్చుని
విల్ గో త్రూ దట్ విల్ బి ఇంక్లూడింగ్ మ్యాచ్ కట్స్, ఇంక్లూడింగ్ సౌండ్ కట్, ఇంక్లూడింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా నేను రాస్తున్నాను. అంటే ఇక్కడ నాకు పియానో పడాలి, ఇక్కడ నాకు గిటార్ పడాలని కూడా రాసుకుంటాను నేను. విల్ డూ ఇట్ పోస్ట్ రిలీజ్. ఐఎమ్ హోపింగ్ ద ఫిల్మ్ కరెక్ట్ అయితే అవ్వాలని కోరుకుంటున్నా. స్క్రిప్ట్ తో కూర్చుందాం, మీరు ఒక కాపీ నేను ఒక కాపీ పెట్టుకుని కూర్చుని చదువుకుంటూ వీల్ కంపేర్ హౌ ఇది ఎట్లా అది ఎట్లా చదివేసి ఒక బేసిక్ ఆన్లైన్ ఆర్డర్ తో రండి. అంటే మరి అట్లా సీన్ టు సీన్ అదే జరుగుతుంది. జెన్యున్లీ హోపింగ్ ఇట్ హ్యాపెన్స్ బ్రో. దీంట్లో సెల్ఫిష్నెస్ ఏంటంటే ఇది కొత్త సెషన్ అవుతుంది కదా, అరే ఒక సెల్ఫిష్నెస్ తో అడుగుతున్నాను. ఫస్ట్ డ్రాఫ్ట్ కి ఫైనల్ కాపీకి 50%, బట్ ఫైనల్ డ్రాఫ్ట్ కి మూవీకి 0 డిఫరెన్స్. ఓకే, ఫస్ట్ డే ఆన్ సెట్ ఎలా అనిపించింది బ్రో? ఇంత చేసి ఇన్ని రోజులు మనం షూట్కి వెళ్ళామా అని తెలియకుండా ఫైనల్లీ జరిగిపోయిందిరా. ఆ రోజు సెట్ లొకేషన్కి వెళ్ళేటప్పుడు వాట్ వాజ్ యువర్ బైక్ రైడా, అది కార్ రైడా, ఏంటది? కార్ అలా మేము ఆర్ఎఫ్సీలో షూట్ చేసాం. ఓకే, సో అక్కడే ఉండాలి. అప్పుడు అదే ఆర్ఎఫ్సీలో స్టే చేసాం. అంటే నాకు ఏదేదో రన్ అవుతుంది ఆ షార్ట్ డివిజన్ దీని మీద అట్లానే ఉండే. అంటే ఎక్కడో అంటే 2 things, ఒకటి ఎమోషన్ అండ్ ప్రాక్టికల్ థింగ్. అంటే ప్రాక్టికల్ థింగ్ అంటే నేను డే 1 సీన్ బాగా చేస్తానా చేయను అనేది కూడా రన్ అవుతుంది కదా. అంటే నేను ఎట్లా డైరెక్షన్ చేస్తానో నాకు అంటే నా మైండ్లో రన్ అవుతుంది, కానీ ఇలానే చేస్తానా చేయను అనేది నాకు కూడా తెలియదు చేసేంత వరకు. సో అదే 2 things రన్ అవుతుంది. అంటే నేను అనుకున్న షార్ట్ డివిజన్ ఎగ్జాక్ట్గా టైంలో చేయగలమా లేదు. ఇంకోటి ఏంటంటే ఇది కూడా చెప్తా, డే 1 నేను షూట్ చేసిన ఫుటేజ్ 3 minutes. దట్ ఈస్ డీసెంట్. లాస్ట్ డే నేను షూట్ చేసిన ఫుటేజ్ 12 minutes. నైస్. డే 1లో సింగిల్ యాక్టర్ సింగిల్ లొకేషన్, లాస్ట్ డేలో 3 actors. సో ఆ లాస్ట్ డే షూట్ 12 days ఫుటేజ్. సో అక్కడ నాకు డైరెక్టర్గా నేను పరివర్తన చెందాను అనమాట అని నాకు అప్పుడు అర్థమైంది. అంటే యాక్చువల్ డే 1 ఏంటంటే మేము ప్రీ-టీజర్ షూట్ చేసాం సుమన్ సార్తో, మేము ఒకటి రిలీజ్ చేసాం కదా ఫోన్ కాల్ది, అది డే 1 షూట్. కాకపోతే నేను దాన్ని డే 1లో కన్సిడర్ చేయను, అది జస్ట్ ఎగ్జామ్ అంటే అది జస్ట్ వన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లాంటిది అంతే. యాక్చువల్ న్యూటన్స్ థర్డ్లో డే 1 ఎక్స్పీరియన్స్ చెప్తా. అంటే నేను ఎక్కడికైనా సరే కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు క్యారెక్టర్స్తో స్టార్ట్ చేస్తా. పార్వతి, గంగాధర్, వినయ్ అనే ఒక క్రూకుడ్ ఫ్యామిలీ 1999లో ఒక 2 BHKలో స్టే చేసి ఒక ఫ్యామిలీ. నేను ఎట్లా స్టార్ట్ చేస్తాను? వై ఇస్ దిస్ 2 BHK సో ఇంపార్టెంట్? కథ చూడండి. అదే మీరు ఇంతకు ముందు కూడా 2 BHK ఇల్లు అని అనొచ్చు, మీరు ఇల్లు అని అంటే నాకు నరేషన్ అది అలవాటు అయిపోయింది. ఒక ఇంట్లో బేసికల్లీ ఒక ఇంట్లో. సో అయితే పార్వతి గంగాధర్ వినయ్ అని ఇంకో క్యారెక్టర్ ఉంటుంది జ్యోతి, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. సో ఓపెనింగ్ సీన్ అంటే పార్వతి గంగాధర్ వినయ్ గురించి చెప్పి జ్యోతి గురించి చెప్పి నేను నరేషన్ స్టార్ట్ చేస్తా. డే 1 షూట్ నేను షూట్ చేసింది జ్యోతి క్యారెక్టర్ మీద. సో జ్యోతి ఇట్లా ఉంటుంది, జ్యోతి ఓపెనింగ్ సీన్ ఎట్లా ఉంటుంది, ఆమె ఓపెనింగ్ సీన్ చేస్తానని చెప్పి మైండ్లో జ్యోతి స్టక్ అయిపోయి ఉంటుంది కదా మైండ్లో. సో డే 1 షూట్ వెళ్ళాను, ఎక్విప్మెంట్ అంతా దిగుతూ ఉంటుంది, డిఓపి లైటింగ్ సెట్ చేసుకుంటూ ఉంటాడు, మా ఈడీస్కి ఇట్లా ఫస్ట్ షాట్ ఇది అన్నట్టు అదంతా అయిపోతుంది. ఒక చిన్న హై కోసం షూట్ ఫొటోస్ అన్ని తీసి మా ఫాదర్కి పెట్టి, డాడీ షూటింగ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు నిజంగానే స్టార్ట్ అయింది నమ్ము అని అది కూడా చేసేసి షార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో క్యారవన్ నుంచి జ్యోతి దిగింది. దట్ వాజ్ మై వెరీ ఎమోషనల్ మూమెంట్. అంటే నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్, నేను అనుకున్న కాస్ట్యూమ్లో, నేను అనుకున్న లుక్లో ఎగ్జాక్ట్గా జ్యోతి అట్లా వస్తూ ఉంటే నాకు నిజంగా కళ్ళల్లో అంటే ఒక వాటర్ ఫీలింగ్ వచ్చింది. దట్ వాజ్ మై బెస్ట్ మూమెంట్. అండ్ మళ్ళీ డే 1 షూట్లోనే 2 షిఫ్ట్లు, అక్కడ ఆ లొకేషన్ నుంచి వేరే లొకేషన్కి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ రావాలి. అంటే మేము అంటే చెప్తే నమ్మరు బ్రో, డే 1లో నేను ఓపెనింగ్ సీన్ షూట్ చేసా, ఇంటర్వల్ షూట్ చేసా, క్లైమాక్స్ షూట్ చేసా. అంటే ఎందుకు అట్లా జరిగింది, అది 3 shifts అన్నా కదా. అంటే షెడ్యూలింగ్ అట్లా ఉంటుంది. మా ప్రొడ్యూసర్ చాలా స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తాడు. 37 days. 37 daysలో అంటే ఈ బడ్జెట్లో ఈ క్వాలిటీ రావడానికి రీజన్ ప్రొడక్షన్ టీమ్, హరీష్ గారు అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాహుల్ అండ్ రైన్ ప్రొడ్యూసర్ కృష్ణ సార్. బ్రో సుమంత్ గారు ఎలా వచ్చారు అసలు? ఆయన కాంటాక్ట్ దొరకడం ఎట్లా? ఆయనతో ఫస్ట్ ఇంటరాక్షన్ ఏంటి? ఎందుకంటే నాకు నచ్చింది ఏంటంటే ఇది ఇన్ని జరుగుతున్నప్పుడు ఆయన నిలబడ్డారు, అది ఇట్స్ వెరీ నైస్. అండ్ ఐ ఇంటర్వ్యూడ్ హిమ్ వన్స్, బట్ వన్ ఆఫ్ దోస్ వెరీ చాలా పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఆయన లిటరల్లీ ఆఫీస్కి వచ్చిన దగ్గర నుండి ఇంటర్వ్యూ మేము షూట్ చేయడము, ఇంటర్వ్యూ తర్వాత కూడా ఇప్పుడు మనం కూర్చుని ఎలా అయితే మాట్లాడుతున్నామో జస్ట్ కెమెరాలు తీసేసి కూర్చున్నట్టు 1 గంట సేపు మాట్లాడుకున్నాము. అదే మేము మూవీస్ గురించి చాలా చాలా ప్లెజెంట్ గా
ఒక పాజిటివ్ వైబ్ బ్రో. ఆ మనిషి మా ఆఫీస్కి వచ్చి మాట్లాడుకున్నది, దట్ హోల్ ఎక్స్పీరియన్స్ నా మైండ్లో వెన్ ఐ థింక్ అబౌట్ ఇట్ ఆల్సో ఇట్ పుట్స్ అ స్మైల్ ఆన్ మై ఫేస్. చాలా మంచి అదే బ్రో, అంటే హీఈస్ ద ఈజియెస్ట్ యాక్టర్ టు డీల్ విత్. ఎక్కువ డిస్కషన్ ఉండదు అండ్ వెరీ కోఆపరేటివ్. ఎట్లా అంటే సార్ అంటే 45 years old కాప్ క్యారెక్టర్, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, ఫస్ట్ హాఫ్ మొత్తం సింగిల్ కాస్ట్యూమ్లో ఉండాలి, కాంబినేషన్ హీరోయిన్ ఉండదు, ఫైట్స్ ఉండవు, కమర్షియల్ అంటే ఒక డైలాగ్స్ ఉండవు, అంటే హీరోయిక్ ఎలివేషన్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ ఉండవు, ఇవన్నీ ఉంటాయి అందులో. ఒక్కదానికి నువ్వు చెప్పలేదు సార్. అంటే ఎక్కడో నేనే ఒక చోట సార్ ఇది ఇట్లా అనుకుంటున్నా అంటే నువ్వు నా కోసమే మార్చొద్దు, నువ్వు అనుకున్నావు కదా ఎగ్జాక్ట్గా పెట్టు అని కూడా ఆయన చాలా సపోర్ట్ చేశారు. అండ్ సెట్లో కూడా పెద్ద డిస్కషన్ ఉండదు. ఫస్ట్ టేక్, సెకండ్ టేక్ ఆర్ థర్డ్ టేక్. ఫస్ట్ టేక్ అంటే ఎగ్జాక్ట్లీ నేను అనుకున్నట్టు కదా, అంటే వేరేలా వచ్చేది. అంటే ఫస్ట్ టేక్కి ఫైనల్ టేక్కి ఒక 90% డిఫరెన్స్ ఉండేది. మధ్యలో జస్ట్ ఒక టేకే ఉంటుంది అంతే. ఫస్ట్ టేక్, సెకండ్ టేక్, థర్డ్ టేక్ అంతే. ఆ 90% డిఫరెన్స్ నాకు థర్డ్ టేక్లో వచ్చేది. అంటే అంత ఈజీగా గ్రాప్ చేసి చేస్తారు అంతే. లాస్ట్ డే ఎలా ఉంది? క్లాప్స్, విజిల్స్, టీం అంతా ఒక హై ఉంటుంది కదా. అండ్ అంటే లాస్ట్ డే అంటే ఏదైతే నేను రాసుకుని ప్రొడక్షన్ హౌసెస్ చుట్టూ తిరిగి చెప్పి ఆ కథ కంప్లీట్గా విజువలైజ్ అయిపోయింది అనే ఒక ఆ హై అయితే నాకు వచ్చింది. అండ్ నేను వెరీ సాటిస్ఫైడ్ బ్రో. అంటే నేను ఏదైతే రాసానో, ఏదైతే చెప్పానో యాజ్ ఇట్ ఈస్ అదే తీసాను నేను. ఆ విషయంలో మాత్రం నేను వెరీ వెరీ సాటిస్ఫైడ్ అండ్ వెరీ కాన్ఫిడెంట్. అదే మీరు స్క్రిప్ట్ చదివితే మీకు అర్థమవుతుంది తర్వాత, ఇంక్లూడింగ్ లొకేషన్స్ అవ్వచ్చు, కాస్ట్యూమ్స్ అవ్వచ్చు, షార్ట్ డివిజన్ అవ్వచ్చు, కలర్ ప్యాలెట్స్ అవ్వచ్చు. అండ్ మై డిఓపి హిస్ నేమ్ ఈస్ వేదవ్యాస్, వెరీ స్ట్రాంగ్ అతను. అంటే హీ వర్క్డ్ విత్ సెంథిల్ సార్ ఫర్ బాహుబలి 1, 2 అండ్ RRR. దిస్ ఈజ్ ఫస్ట్ అసిస్టెంట్. అంటే ఎక్కడైనా నేను కొంచెం అంటే సెట్స్లో కొంచెం నాకు ఎక్కడైతే నాకు ఎక్స్పీరియన్స్ లేదో అక్కడ నాకు అతను చాలా బాగా హెల్ప్ చేశాడు. అండ్ అంటే ఈ బడ్జెట్లో ఈ కైండ్ ఆఫ్ విజువల్స్ కానీ ఆ ఒక గ్రాండియర్ కానీ తీసుకుని రావడానికి ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. నైస్ బ్రో. వాట్ ఈస్ ద అంటే నేను ఫస్ట్ ట్రైలర్ మీరు నాకు చూపించినప్పుడు తర్వాత ట్రైలర్ కూడా చూసా. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ఒక సస్పెన్స్ థ్రిల్లర్. ఐ లైక్ దట్ జానర్ వెరీ మచ్. నాకు జనరల్గానే ఆ జానర్తో నేను నమ్మే విషయం ఏంటంటే సగం పని ఆ జానర్ చేసుకుంటుంది. సో ఇట్ నా దృష్టిలో అంటే వెన్ ఐఎమ్ వాచింగ్ ఆటోమేటిక్గా ఒక క్యూరియాసిటీ అనేది ఒక ఇట్ విల్ కీప్ మీ ఎంగేజ్డ్ అని నేను నమ్ముతా. సో మీరేమో ఇది మల్టీ జానర్ అంటున్నారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద యాక్చువల్లీ బ్రో, హౌ వుడ్ యూ పిచ్ ఇట్? అంటే నేను ఎక్కడా కూడా ఇది ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని పోర్ట్రే చేయకూడదని చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యా. కాకపోతే ట్రైలర్లో కొంత అది రివీల్ అయింది. అంటే ఇన్వెస్టిగేషన్ అనేది కాదు, ఇన్వెస్టిగేషన్ అనే ఒక లేయర్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ థిన్ లేయర్ కథలో. దట్ ఈస్ వెరీ థిన్ లేయర్. దాని వెనక చాలా నడుస్తుంది. అంటే మిస్టరీ కదా, సెంట్రల్ ఒక మిస్టరీయే కదా అంతే. అంటే అదే ఫ్యామిలీ డ్రామా అండ్ థ్రిల్లర్ అంటాం బ్రో. ఇట్స్ ఫ్యామిలీ డ్రామా అండ్ థ్రిల్లర్. ఓకే. అంటే మీకు ఒక దృశ్యం చూస్తే ఎట్లాంటి ఒక ఫీల్ వస్తుంది అంటే అందులో అది ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదు. ఫ్యామిలీ డ్రామా అండ్ థ్రిల్లర్. అర్థమైంది. నేను ఇందాక ఏదైతే చెప్పిన పార్వతి, గంగాధర్, వినయ్ ఆ క్యారెక్టర్స్ మధ్యలో జరిగే ఫ్యామిలీ డ్రామా అండ్ థ్రిల్లర్. ఓకే. అది వాసుదేవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రివీల్ అవుతూ ఉంటుంది సుమన్ సార్ క్యారెక్టర్. ఓకే ఓకే. వాట్ ఈస్ ద ఏం చెప్తా ఇప్పుడు ఐ నో సినిమా నేను జెన్యున్గా చెప్తున్నా. నేను మొన్న మీ టీంతో కూడా మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పింది ఏంటంటే సినిమా బయట కనిపించట్లేదు, యూ గైస్ నీడ్ టు ప్రమోట్ ఇట్ మోర్ అంటే వాళ్ళు చెప్పారు నాకు రీజన్. బ్రో లిటరలీ 1 week ప్రీపోన్ అయిపోయింది మాది. లాస్ట్ వీక్ పెద్ద సినిమాలు జననాయకను అదొకటి ఉండింది, చెన్నైలో వస్తుండింది కాబట్టి మేము ఈ వారం కోసం సేవ్ చేసుకున్నాం ప్రమోషన్ అని చెప్పి. సో సిన్స్ పీపుల్ విల్ బి వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ, దిస్ ఈజ్ వన్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఇప్పటిదాకా మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, దిస్ ఈజ్ మై కైండ్ ఆఫ్ ఫిల్మింగ్ అని అన్నారు. బట్ ఇప్పుడు పీపుల్కి ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ లైక్ దిస్ ఈజ్ వాట్ మై ఫిల్మ్ విల్ ఆఫర్ యూ, లైక్ దిస్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ విల్ గివ్ ఇట్ యూ అంటే సమ్మరైజ్ ఎలా చేస్తారు? అదే బ్రో, అంటే జనరల్లీ అదే స్టాలిన్లో ఇది ఉంటుంది కదా, ఒక పర్సన్ నుంచి ఇంకొక 3 personsకి వెళ్ళి ఆ 3 నుంచి 3కి వెళ్ళేది. సినిమా నచ్చితే వాడు కనీసం 2-3 కన్నా చెప్తాడు, బాగా నచ్చితే 10 మందికి చెప్తాడు. అంటే ఎంత అంటే వాడికి ఎంత బాగా నచ్చితే వాడి రివ్యూ వల్ల అన్ని టికెట్లు తెగుతాయి. సో మీ రివ్యూ వల్ల కొంతమంది చూస్తారు.
వర్డ్ ఆఫ్ మౌత్ బ్రో సో బేసికలీ. అది యాంప్లిఫై అవుతుందని నేను నమ్ముతున్నా అంతే. ఈ సినిమా గురించి కొంచెం అంటే ఇంటర్వ్యూ చేసా, ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నా, వర్కౌట్ అవ్వకపోతే బ్యాక్ ఫైర్ అవుతుందేమో అనేది ఏమన్నా ఉన్నా సరే కిల్ ఇట్ బ్రో. డెఫినెట్లీ మీరు చాలా సాటిస్ఫై అవుతారు. అరే నేను Genuinely hoping, చాలా bro. మంచి కథతో సినిమా తీసిన డైరెక్టర్ ఇంటర్వ్యూ అనేది, అంటే సినిమా గురించి చెప్తున్నాను. అంటే అర్థమైంది, నా గురించి అర్థమైంది. కాదు. యా 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 యా. అంటే ఒక మనిషి చాలా థింగ్స్తో హై అవ్వచ్చు, సినిమాటిక్గా కూడా హై అవ్వచ్చు. సినిమా కూడా కిక్ ఇస్తుంది ఒకసారి. సినిమా చూసిన తర్వాత అడ్డియమ్మ ఏమన్నా ఉందరా అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి. ఆ కిక్ ఈ సినిమాతో ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ కిక్ ఇస్తుంది మీకు. బ్రో అగైన్ బిగ్ అంటే స్టేట్మెంట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్విస్ట్స్ అవ్వచ్చు, టర్న్స్ అవ్వచ్చు. ప్రీ క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంటుంది బ్రో, సంగీత్ కొట్టాడు బ్రో ఆ సాంగ్. అంటే దాని ఫైనల్ రికార్డింగ్ నాకు పంపించిన తర్వాత నేను ఆఫీస్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటున్నా, నేను లిటరల్ అరుస్తున్నా. మా ఆఫీస్లో నేను పిచ్చోలా చూస్తున్నాను, ఏంటి ఈడు ఏమైంది ఈడికి అన్నట్టు. అంటే కొట్టాడు బ్రో అక్కడ. అంటే అదొక కోరసస్తో వస్తుంది, అంటే స్లోగా అట్లా వెళ్తూ హమ్మింగ్ వస్తూ ఒక ఒక వైలెన్తో అట్లా స్లోగా వెళ్తూ సడన్ కోరసెస్ వస్తాయి. అలాంటి ఒక సాంగ్కి నేను తీసిన విజువల్స్ ఉంటాయి బ్రో కొన్ని. అంటే కంప్లీట్గా స్టోరీని పే ఆఫ్ చేసి ఒక 7 పే ఆఫ్ మాంటేజెస్ ఉంటాయి. ప్రతి 7 ఎగ్జాక్ట్లీ. ప్రతి మాంటేజ్ బ్యాంగర్, ప్రతి మాంటేజ్ బ్యాంగర్. అంటే అందులో ఒక మాంటేజ్ అంటే ఇది అవసరమా తీసేయచ్చు కదా అని ఒక డిస్కషన్ అయితే అప్పుడు చెప్పాను నేను. అంటే ఏ మాంటేజ్ ఎంత ఇంపార్టెంట్ అని నాకు తెలుసు. సో అప్పుడు టీంకి ఓకే ఇది ఎంత బాగా రాసుకున్నాడా ప్రతి మాంటేజ్లో అనేది. ఆ సాంగ్ ఉంటుంది బ్రో. అంటే లిటరల్లీ ఆ సాంగ్ తర్వాత ఆడియన్స్ ఇంటికి వెళ్ళిపోవచ్చు, అంటే సాటిస్ఫై అయిపోతాడు అక్కడతోటి. ఆ తర్వాత వచ్చేది లిటరల్లీ బోనస్ 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 బోనస్. అలాంటి హైస్ అంటే మీకు ఒక హై వస్తుంది, అది పెరుగుతుంది, అది పెరుగుతుంది. ట్రస్ట్ మీ బ్రో, ఎండ్లో మీటర్ బ్రేక్ అవుతుంది. నేను చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా. ఐ స్టాండ్ బై దట్. అండ్ Okay. డెఫినెట్లీ ఆఫ్టర్ రిలీజ్ మనం పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూ కూడా చేస్తాం. మీరు స్క్రిప్ట్ చదివిరండి, డెఫినెట్లీ మీకు ఒక సినిమాటిక్ హై ఇస్తుంది. యాక్చువల్లీ That మీరు is నాకు for సినిమా sure. చూపించేస్తానని చెప్పారు రిలీజ్ ముందే, బట్ ఐ కెన్ గెట్ ఇట్. యు ఆర్ ఇట్స్ గుడ్ బ్రో. అంటే ఓకే లేండి, మనం ఎప్పుడు అండర్ ప్లే చేసి కాన్ఫిడెంట్గా ఒకరు ఉంటే ఇట్స్ ఫీలింగ్ నైస్. ఆల్ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. జెన్యున్గానే సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్ అయ్యో నో డెబ్యూ డైరెక్టర్స్. అయ్యో ప్లీజ్ జస్ట్ డూయింగ్ మై బిట్. 7 yearsలో ఒక 3 years ఏంటంటే ఒక లూప్ అనమాట. సో 2022 బిగినింగ్లో సినిమా ఓకే అయింది, 2022 డిసెంబర్లో సినిమా అయిపోయింది, 2023 జాన్లో సినిమా ఓకే అయింది, 2023 డిసెంబర్లో సినిమా అయిపోయింది, 2024 మళ్ళీ సేమ్. ఆ 3 years ఒక లూప్లో ఉండేదన్నమాట. సో అయితే ఎక్కడో ఏదో కొడుతుంది. నేను జనరల్గా ఈ వాస్తు గీస్తూ ఏం నమ్మను అనమాట. సో అయితే ఎవడో ఒకడు వచ్చి అరే మీరున్న ఫ్లాట్ ఇదిరా అదిరా అన్నట్టు, అరే నువ్వు అసలే నేను ఫస్ట్ షిట్ ఫేజ్లో ఉన్నాను, ఎన్ని చెప్పకరా బాబు నాకు అన్నట్టు. బట్ స్టిల్ నేను ఒకటి ఏం నమ్ముతానంటే ఏదైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్తే ఒక ఫ్రెష్ థాట్స్ వస్తాయి. అంటే అట్లీస్ట్ మనం అదైనా బ్రేక్ చేద్దాం. మధురా నగర్ నుంచి మణికొండ షిఫ్ట్ అవుతున్నాం. సో అప్పుడు ఒక ఫ్రెండ్ ఏమన్నాడంటే అరే నీకు తెలీదు మణికొండ సెంటిమెంట్, అక్కడ ఉంటే డైరెక్టర్స్ ఎవరు అవ్వలేదు ఇప్పుడు దాకా అన్నాడు. అరే నేను బ్రేక్ చేస్తాను రా, నువ్వు ఇప్పటికే చాలా షిట్లో ఉన్నాను నేను, ఎన్ని చెప్పక నాకు అని మధురా నగర్ నుంచి మణికొండ షిఫ్ట్ అయ్యా. అంటే ఆ ఫ్రెష్నెస్ వల్ల ఏదో ఒక మ్యాజిక్ జరిగింది. మణికొండ షిఫ్ట్ అయిన ఒక 1 weekలో నాకు ఈటీవీతో కాంట్రాక్ట్ అయింది. విత్ ఇన్ 1 week. ఆ నెక్స్ట్ వీక్ నాకు అడ్వాన్స్ పడింది, వెరీ బిగ్ అమౌంట్. అంటే అప్పటి వరకు నేను చూడని ఒక నెంబర్ అమౌంట్ అకౌంట్లో పడింది. సో దట్ వాస్ ద ఫస్ట్ హై. మణికొండ ఈస్ అట్ దిస్ పాయింట్ మినీ అంటే యాజ్ పర్ ఫిల్మ్ మేకర్ అంటే మణికొండకి షిఫ్ట్ అవ్వాలనేది అంటే మణికొండ ఇస్ మిక్చర్ ఆఫ్ కృష్ణనగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్ అన్నీ ఉంటాయి.